లాస్ట్ వీక్ మనం ప్రకటన గ్రంథాన్ని మనం స్టార్ట్ చేసాం. ప్రకటన గ్రంథంలోని ఇంట్రడక్షన్ పార్ట్ ఒకటి, ప్రకటన గ్రంథంలోని మొదటి అధ్యాయం యొక్క జస్ట్ పరిచయ వాక్కులు మనం విన్నాం. అందులో ప్రకటన గ్రంథం ఎవరు రాశారని, ఎప్పుడు రాశారు అని, ఎక్కడ రాశారని, ప్రకటన గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యమైన ఇంట్రడక్టరీ వర్డ్స్ ఏంటి, అది ఎక్కడుంది, ఎలాంటి పరిస్థితుల్లో రాయాల్సి వచ్చింది, దైవజన్ యొక్క లక్షణాలు ఏంటి, అతనుకున్న స్పెషాలిటీస్ ఏంటి, ఇంతకీ ఈ ప్రాంతంలో జరిగిన సన్నివేశాల వెనక జరిగిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు మనము 2వ అధ్యాయంలోనికి మనం అందరం వెళ్తున్నాం. చాలా సీరియస్గా కన్సిడర్ చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఈరోజు మనం ఈ వర్తమానంలో దేని గురించి మనం ధ్యానించబోతున్నామో ఈ రూట్ మ్యాప్ని ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఈరోజు మనము 2వ అధ్యాయాన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. మనందరికీ తెలుసు 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో సంఘాల చరిత్ర ఉంటుంది. ఎన్ని సంఘాలని చెప్పాను మీ అందరికీ? 7 సంఘాల చరిత్ర బైబిల్లో మనకు ఉంటుంది. సో ఈ 7 సంఘాల పేర్లేంటి, వాటి అర్థాలేంటి, వాటిలో ఎన్ని వచనాలు ఉన్నాయి, ప్రాథమికమైన విషయాలు కూడా మీకు వదలకుండా చెప్పాలని నా ఇంటెన్షన్. ఆ తర్వాత సంఘ కాలాలు లేదా చర్చ్ పీరియాడిక్ ఏజ్ అని అంటారు, వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 7 లెటర్స్, ఈ 7 లెటర్స్లో ఉన్న విశిష్టత ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత ప్రతి లెటర్లో ఈ 7 సంఘాలకు 7 పత్రికలను దేవుడు రాయించాడు. 7 పత్రికల్లోనూ యేసు ప్రభు వారి గురించిన ఇంట్రడక్టరీ వర్డ్స్ కొన్ని ఉంటాయి. ఆయన గురించిన ఇంట్రడక్షన్ బ్రీఫ్గా ఆయన గురించిన ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఒక్కొక్క సంఘానికి సంబంధించిన ఇంట్రడక్టరీ వర్డ్స్ ఏంటో కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఆ తర్వాత ఈ 7 సంఘాల్లో ఉన్న సిమిలారిటీస్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఆ తర్వాత ఈరోజు సంఘాలలో మొదటి సంఘం ఏంటి చెప్పండి? ఎఫెసు. ఈ ఎఫెసు సంఘం యొక్క స్పెషాలిటీస్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బిబ్లికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది కూడా మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఎఫెసు సంఘం నుండి నేర్చుకొనవలసిన ఆధ్యాత్మికమైన పాఠాలతో ఈరోజు ఈ వర్తమానాన్ని మనం కంక్లూడ్ చేయబోతున్నాం. అయితే ఈ ఎఫెసు సంఘంలో నుంచే మీకు రూట్ మ్యాప్లో చూస్తున్నారు, కనబడుతుందా? రైట్. అందులో మనం నేర్చుకొనవలసిన లాస్ట్లో ఉండే 2 ప్రాముఖ్యమైన విషయాలు. నికోలాయితులు అని బైబిల్లో ఒకటి ఉంటుంది. నికోలాయితుల గురించి దేవుడు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటానని చెప్తాడు. వారెవరు, వారి చరిత్ర ఏంటి అనేది ఒకటి నెక్స్ట్ వీక్ మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత జీవవృక్షం అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అసలు ఎందుకు అవసరం, ఇది ఎక్కడిది, దేవుడు ఎందుకు పెట్టాడు, దాని గురించిన వివరాలు కూడా మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుంటాం. ఈ వీక్ నేను మొత్తం చెప్దాం అనుకున్నాను, కానీ టైం సరిపోదు. ఎందుకు అవసరమైనంత మనం విందాం. ఇప్పటికిప్పుడు మొత్తం నేర్చుకోవాలని రూల్ కూడా ఏం లేదు కదా, మనకు అవసరమైనంత వరకు విందాం. అయితే ఒకటి మాత్రం నిజం, నికోలాయితులు అని అంటే అపోస్తుల కార్యంలో ఉన్న నికోలాస్కి సంబంధించిన ఫాలోవర్స్ అనేది ఒకటి. చాలామంది ఇంగ్లీష్ వీడియోస్ నేను చూశాను, చాలామంది తెలుగుకు సంబంధించిన వారు కూడా చాలామంది చెప్పారు. బట్ దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకు లేదు అని అంటున్నాను, ఎందుకు కాదు అని నేను అనుకోవాల్సి వచ్చిందో లేఖనానుసారంగా నెక్స్ట్ వీక్ మీకు వివరిస్తాను. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, అందరూ ఓపెన్ చేయండి, బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ 2-3 అధ్యాయాలలో 7 సంఘాల చరిత్రలు మనకు కనబడతాయి. అందులో దాని పేర్లు, దాని యొక్క మీనింగ్ ఏంటి, అందులో ఎన్ని వచనాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, స్క్రీన్ మీద చూడండి. చెప్పండి. ఫస్ట్ సంఘం ఏంటి? ఎఫెసు. సెకండ్ సంఘం స్పుర్ణ. థర్డ్ సంఘం పెర్గము. ఫోర్త్ సంఘం తుయతైరా. ఫిఫ్త్ సంఘం సార్దిస్. సిక్స్త్ ఫిలదెల్ఫియా, లవోదోకియా. ఇవి మొత్తం 7 సంఘాలు ఉంటాయి. మీకు ఇంకా కొంచెం ఈజీగా గుర్తుండాలంటే పైన కనపడతాయి చూడండి బాక్స్లో, ESPTSPL అలా ఉంచుకోండి. ESPTSPL అంటే E ఫర్ ఎఫెసస్, S ఫర్ స్పుర్ణ, తర్వాత P ఫర్ పెర్గము, T ఫర్ తుయతైరా, S ఫర్ సార్దిస్, P ఫర్ ఫిలదెల్ఫియా అండ్ L ఫర్ లవోదికియా కదా. సో ఇవన్నమాట సంఘాలు. అయితే ఈ సంఘాల యొక్క మీనింగ్ ఏంటో మీకు స్క్రీన్ మీద నేను ఆల్రెడీ ఇచ్చాను, కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఈరోజు మనం ఎఫెసు సంఘం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎఫెసు అంటే మీనింగ్ ఏంటి అంటే డిజైరబుల్, అంటే కోరదగినది అని అర్థం. అయితే ఎఫెసు సంఘంలో మనకు 7 వచనాలు కనబడతాయి. స్పుర్ణ సంఘంలో 4 వచనాలు కనబడతాయి. పెర్గము పత్రికలో 6 వచనాలు కనబడతాయి. తుయతైరా పత్రికలో 12 వచనాలు కనబడతాయి. సార్దీస్ పత్రికలో 6 వచనాలు కనబడతాయి. ఫిలదెల్ఫియా పత్రికలో 7 వచనాలు కనబడతాయి. లవోదికయ పత్రికలో ఎన్ని
9 వచనాలు కనబడతాయి. రేపొద్దున ఎవరైనా మీ దగ్గరకు వచ్చి బైబిల్ అన్నిటికంటే షార్టెస్ట్ లెటర్ ఏంటి అని అంటే యోహాను 2వ పత్రిక, యోహాను 3వ పత్రిక అనకండి. అన్నిటికంటే చిన్న పత్రిక బైబిల్లో ఏం చెప్పండి? ఏది? స్ఫుర్ణ సంఘానికి రాసిన పత్రిక. అఫ్ కోర్స్ అది పర్సనల్గా దానికి రాసిన పత్రిక అంటే ఓన్లీ స్ఫుర్ణ మాత్రమే చదవాలని కాదు. ఈ గ్రంథం అంతా అన్ని సంఘాలకు దేవుడు ఇచ్చాడు. బట్ స్పెషల్గా స్ఫుర్ణతో మాట్లాడుతున్న పత్రికలో దేవుడు రాయించిన వచనాలు ఎన్ని చెప్పండి? కేవలం 4. ఇప్పుడు నేను అడుగుతున్న సమాధానం చెప్పండి. బైబిల్ అంతటిలో అన్నిటికంటే చిన్న పత్రిక ఏది చెప్పండి గట్టిగా? బైబిల్ అంతటిలో అన్నిటికంటే చిన్న పత్రిక స్ఫుర్ణ పత్రిక. ఎవరు రాశారు? ఇది యోహాన్ గారు రాశారు. ఈ 7 పత్రికలకు బైబిల్లో ఉన్న మిగతా పుస్తకాలకి తేడా ఏం చెప్పమంటారా? మిగతా పుస్తకాలన్నీ పరిశుద్ధాత్ముడు రాయిస్తే ఈ 7 పత్రికలు మాత్రం పరిశుద్ధాత్ముడు కాదు, ఎవరు రాయించారు? యేసయ్య రాయించారు. అదేంటి ఇద్దరు వేరు అంటే దే ఆర్ 3 డిఫరెంట్ ఇన్ నేచర్ కదా. అంటే ఫిజికల్గా ముగ్గురు వేరు, నేచర్లో ముగ్గురు ఒకటే. ముగ్గురు దేవుళ్ళా కాదు, దేవుడు ఒక్కడే కానీ ముగ్గురుగా ఆయన ఉన్నాడు. ఏంటి? తండ్రి వెళ్ళిపోయి డబుల్ యాక్షన్లో కుమారుడుగా రావడం, కుమారుడు పైకి వెళ్ళిపోయి ట్రిపుల్ యాక్షన్లో పరిశుద్ధాత్మనుగా రావడం కాదు. ఏకకాలంలో ముగ్గురుగా ఉన్నవారు వీరు. ఏకకాలంలో ముగ్గురుగా ఉన్నారు. కానీ దేవుడు ఎంతమంది అని అంటే బైబిల్ ప్రకారంగా దేవుడు ఒక్కడే. సో ఈ పత్రికలకు బైబిల్లో ఉన్న మిగతా పుస్తకాలకి తేడా ఏంటి అంటే చెప్పాలి. మిగతా అన్ని రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ 7 పత్రికలు రాయించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అందులోనూ ఈ 7 పత్రికల్లో రెండు పత్రికలు అవుట్ అండ్ అవుట్ పాజిటివ్ యాంగిల్లో రాయబడ్డాయి. 2 పత్రికలేమో అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ యాంగిల్లో రాయబడ్డాయి. ఇక 3 పత్రికలేమో బ్రిటానియా 50-50 లాగా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ పాజిటివ్స్ ఉన్న పత్రికలు ఏంటంటే స్ఫుర్ణ పత్రిక మరియు ఫిలదెల్ఫియాకి రాసిన పత్రిక. అవుట్ అండ్ అవుట్ నెగిటివ్గా రాయబడిన పత్రికలు ఏంటి అంటే సార్దిస్ మరియు లవొదికయ రాసిన పత్రికలు. ఇక అటు ఇటు 50-50 అంటే మన లైఫ్ లాంటివి. అంటే ఇటు దేవునిలో ఉంటాము, అటు దేవునికి న్యాయం చేస్తాం, ఇటు దెయ్యానికి న్యాయం చేస్తాం, ఇటు సంఘానికి న్యాయం చేస్తాం, అటు లోకానికి కూడా న్యాయం చేస్తాం. ఇలాంటి పత్రికలు ఏవైనా ఉన్నాయి అని అంటే ఎఫెస్సు, తర్వాత పెర్గము, తర్వాత తొయతైరా, ఇలాంటి పత్రికలుగా మనం మెయిన్గా పత్రికల గురించిన ఇంట్రడక్షన్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత జనరల్గా చాలామంది అభిప్రాయపడింది ఏంటంటే ఈ 7 పత్రికలు అనగానే జనరల్గా మీరు గమనించండి, 7 పత్రికలు కానీ 7 స్థానిక సంఘాలకు రాసిన లిటరల్ పత్రికలు ఇవి. కానీ క్రైస్తవ్యంలో కొందరు ఉంటారు, ఎలాంటి వారంటే ఏదో కొత్తది చెప్దామని చెత్త చెప్పేవాళ్ళు ఉంటారు. గమనించారు ఎవరినైనా అలాంటి వారిని? అంటే చెప్పిందే చెప్తా ఉంటే వాడు చెప్పిందే నేను ఎందుకు చెప్పాలి, ఒక ఈగో ఒకటి ఉంటుంది మనిషికి కదా. దొంగ బోధలన్నీ పుట్టుకొని వచ్చింది దేనివల్ల? ఆ చిన్న ఈగో వల్ల. ఏంటి ఆ ఈగో? వాడు చెప్పింది నేను ఎందుకు చెప్పాలి, నేనేం చేయాలి ఇప్పుడు? కొత్తగా చెప్పాలి. ఈ జనం కూడా ఎలా ఉన్నారంటే వాడు చెప్పిందే వీడు చెప్తే ఆల్రెడీ విన్నాం కదండి అని అంటారు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి? కొత్తది కావాలి. అంటే యేసయ్య సిలువ వేయబడ్డాడని చెప్తే వీళ్ళకి బోర్. యేసయ్య కాదు ఇంకెవరో అన్నాను అనుకో, అబ్బో ఏదేదో భలే ఉందే అని అంటారు. అందుకే మీరు ఎప్పుడైనా విన్నారా? యూదాని పూజించే క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ యూదాని పూజించే వాళ్ళు ఉన్నారు తెలుసా? పూజించడం అంటే వర్షిప్ చేయడం కాదు, యూదాని ప్రైజ్ కొంచెం మహింపరిచే విధంగా లేదా గొప్ప చేసి మాట్లాడే విధంగా. ఎలా మాట్లాడతారంటే వాళ్ళు, మీరు ఎందుకు యూదాని ద్రోహి అంటారు, యూదా చేసిన పాపం ఏంటి అంటారు. అదేంటండి ఏసైనా అప్పగించాడు కదా అంటే, అవునండి మీకు రక్షణ రావాలంటే ఏసై సిలువ వేయబడాలి, ఆయన సిలువ వేయబడాలంటే వాళ్ళకి ఎవరో అప్పగించాలి. ఆ అప్పగించింది మహానుభావుడు ఎవరు? సో రక్షణ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? యూదా నుంచి. అంటే యూదా మనకు రక్షణ కర్తనా కాదా అనగానే కింద కొన్ని కొండగొర్రలు ఉంటాయి. అరే ఏదో కొత్తగా ఉంది అని చెప్పేసి ఆయన వరకు ఒక సంఘాన్ని పెట్టేసుకొని ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని వస్తారు. ఎందుకు ఇలాంటి విషయాలు చెప్తున్నానంటే, అంటే ఈ విషయం నేను తప్పు పట్టడానికి చెప్పట్లేదు. జనరల్గా కొందరు చెప్పిన మాట ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 పత్రికలు ఇది ఏదో స్థానికంగా సంఘాలకు రాసినవి కాదు, ప్రవచనాత్మకంగా కొన్ని కాలాల గురించి రాసిన పత్రికలు అని చెప్పారు. ఆ కాలాలు ఏంటో మీకు చూపిస్తున్నాను. ఒకటి స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఒకటి ఎఫెస్సు AD క్రీస్తు శకం 30 నుండి 100 కాలం వరకు అపోస్తలిక కాలం అని అంటారు. అంటే ఎఫెస్సు సంఘం ఎలాంటిది అని అంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇందులో ఓ మాట ఉంటుంది చూసారా, ఏమని? మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి. అంటే ఫస్ట్ జనరేషన్ క్రిస్టియానిటీ చనిపోగానే వారి బిడ్డలు దేవుని ప్రేమను మర్చిపోయారు. ఇప్పుడు మనందరికీ తెలుసు పాత నిబంధనలో కూడా మోషే నుంచి బయటకు వచ్చిన వారి తరం ఏదైతే ఉందో వారి తరం గడిచిపోగానే అంటే న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి దేవుడు అన్న మాట న్యాయాధిపతులు 2:10 యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని ఒక తరం పుట్టింది అని అంటాడు. అంటే ఫస్ట్ తరంకు ఉన్న ప్రేమ ఈ తరానికి ఉందా?
లేదు. సో అపోస్తలిక తరానికి ఉన్న ప్రేమ వారి బిడ్డలకు వచ్చేసరికి లేకపోయింది. అందుకే ఇది అపోస్తలిక ఏజ్ గురించి చెబుతున్న ప్రవచనాత్మకమైన పత్రిక అని అంటారు. కానీ అది కాదు. లిటరల్గా టర్కీ దేశంలో మైనర్ ఆసియాలో ఉన్న టర్కీ దేశంలో మైనర్ ఆసియాలోని డెన్జిలి అనే ఒక జిల్లాలో ఉన్న ఈ ప్రాంతాలకు రాస్తున్న లిటరల్ పత్రికలు. కాకపోతే ఇది కూడా ఒక సిద్ధాంతం ఉంది అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. కానీ సిద్ధాంతాలు కూడా పుట్టుకొని రావడానికి ఒక బలమైన రీజన్ ఏంటంటే అన్నీ కలిసి వస్తాయి. సిద్ధాంతాలు పుట్టుకొని రావడానికి అన్ని వచనాలే చూపిస్తారు, అన్ని కోఇన్సిడెన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా వినండి. అందులో ఫస్ట్ది ఎఫెస్సు అనగానే 30 నుండి 100 వరకు అపోస్తలిక్ పీరియడ్ అంటారు. తర్వాత స్ఫుర్ణ అనగానే 100 నుంచి 313 వరకు క్రీస్తు శకం, 100 నుండి 313 వరకు. ఇందులో స్ఫుర్ణ అనే ఈ పత్రికలో 10 దినముల శ్రమ కలుగును అని ఉంటుంది. 10 దినముల శ్రమ ఈ మాట చూపించేసి ఆ 10 దినముల శ్రమ అంటే ఏంటో కాదు. 100 నుండి 313 వరకు 10 మంది రోమా చక్రవర్తులు భయంకరమైన టార్చర్ పెట్టారు క్రిస్టియానిటీని. భయంకరమైన టార్చర్ పెట్టారు. కాన్స్టాంటినోపిల్ వచ్చేంతవరకు క్రిస్టియానిటీకి డైలీ రోజు శ్రమలే, రోజు ఆపదలే, రోజు కష్టాలే. సో ఈ 10 దినముల శ్రమ అంటే ఏంటో కాదు, ప్రవచనాత్మకంగా 10 రోమా చక్రవర్తుల గురించి మాట్లాడారు అని చెప్తారు. తర్వాత పెర్గము 313 నుంచి 515. ఇది రాజీ పడిన దశ, క్రైస్తవ్యంలో కలుషితమైపోయిన దశ. మీరేమనుకోని ఉండో మాట చెప్తా. క్రైస్తవ్యం కలుషితమైపోవడానికి గల ప్రధానమైన కారణం హైందవుల్లో నుండి క్రైస్తవుల్లోకి మారిన వారే. మీరు తప్పన్న ఒప్పన్న అది వాస్తవం. క్రైస్తవ్యం కలుషితమైపోవడానికి, క్రైస్తవ్యం అనే కాదు ఏదైనా సరే కలుషితమైపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి చెప్పనా, మిశ్రిత జనాంగం అంటారు. హిందూస్ని నేను చాలామందిని చూశానంటే, హిందూగా ఉండాలనుకుంటే హిందూగానే ఉండాలి కదా. క్రిస్టియన్గా మారాలనుకున్నారనుకోండి, ఎలా మారాలి? క్రిస్టియన్గానే మారాలి. ఇప్పుడు నేను క్రిస్టియన్ని, నేను హిందూ అవ్వాలనుకుంటే గుడికి వెళ్ళి నేను యేసయ్యని పూజించాలా, వాళ్ళని పూజించాలా? వాళ్ళని పూజించాలి. ఒకవేళ నాకు యేసయ్యనే పూజించాలంటే నేను గుడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో ఏం జరుగుతుంది క్రిస్టియానిటీలో అంటే, హిందూస్ వస్తున్నారు, మారుతున్నామని చెప్తున్నారు. జస్ట్ మార్చింది ఏంటంటే దేవునికున్న పేరు, లేదా వారు పిలిచే పేరు మార్చారు. అక్కడ ఒక పేరు చెప్తే ఇక్కడ యేసయ్య అంటారు. యేసయ్య అని వీళ్ళు చేసే పని ఏంటి? గుడిలో ధ్వజస్తంభాలు ఉంటాయి, చర్చిల్లో కూడా ధ్వజస్తంభం ఉంటుంది. గుడిలో విగ్రహాలు ఉంటాయి. విగ్రహారాధన దేవునికి ఇష్టం లేదని చెప్పి ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుని కొలుస్తున్నామని చెప్పి మరేమో విగ్రహాలు, యేసయ్య విగ్రహాన్ని కూడా మనం పూజించకూడదు. అది కూడా ఏమవుతుంది చెప్పండి, విగ్రహారాధన. సో ఇలా కాన్స్టాంటినోపిల్ అనే చక్రవర్తి వచ్చినప్పుడు క్రిస్టియానిటీని ఆయన అఫీషియల్ రిలీజియన్గా, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా, అఫీషియల్ రిలీజియన్గా చేశాడు. ఇలా అఫీషియల్ రిలీజియన్గా చేసినప్పుడు క్రిస్టియానిటీ అంతవరకు సప్రెస్ అయ్యి ఉన్న క్రిస్టియానిటీలోనికి అసలు క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికే భయపడిన వాళ్ళు కూడా మేం క్రిస్టియన్స్ అని అందరూ ఒకేసారి క్రిస్టియానిటీలోకి వచ్చేసారు. రావడమైతే వచ్చారు కానీ తెలుగులో ఒక సామెత ఉండదు, చింత చచ్చింది కానీ దాని పులుపు చావలేదంట. సో వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారంటే తీసుకొని వస్తూ ఆచారాలు కూడా తీసుకొని వచ్చేసారు. ఆచారాలు తీసుకునేసరికి సంఘం రాజీ పడిపోయింది. అందుకే రాజీ పడిపోయిన దశ గురించి పెర్గము సంఘము అని వారు చెప్పడం జరిగింది. తర్వాత సంఘము తుయతైర సంఘము 519 నుంచి 1517 వరకు ఇంకా భయంకరమైన శ్రమలు కలిగిన సంఘం, భయంకరమైన దేవునికి నచ్చని కార్యాలు జరిగిన సంఘం ఏదైనా ఆ కాలం ఏదైనా ఉంది అంటే 519 నుంచి 1517 వరకు. ఇక్కడ ఏం జరిగింది? పేగన్ కల్చర్ అని విన్నారా మీరు? పేగన్ కల్చర్ అని అంటూ ఉంటారు, పేగనైజ్డ్ కల్చర్ అని అంటూ ఉంటారు. ఆ పేగనైజ్డ్ కల్చర్ ఒకటిను, తర్వాత ఈ పోపులు ఉంటారు చూసారా, ఇది పప్పులు వేసుకునే పోపులు కాదు, పోప్ పాల్ అని, పోప్ జాన్ పాల్ అని వాటికన్ సిటీలో ఉంటారు చూసారా, లేదా బిషప్లు అంటారు, ఫాదర్లు అంటారు. క్యాథలిక్ పీరియడ్ ఏదైతే ఉందో క్రిస్టియానిటీకి ఒక భయంకరమైన పీరియడ్గా మారిపోయింది. వాళ్ళు ఫస్ట్ చేసింది ఏంటంటే బైబిల్ని అందరికీ దూరం చేశారు. మీలాంటి వాళ్ళు పట్టుకోవడానికి లేదని చెప్పేసి బైబిల్ని అందరికీ దూరం చేశారు. తర్వాత మీరందరూ పాపులు, మేము దేవుని దగ్గర ఒక అథారిటీ పొందిన వారము, దేవుని వలన ఒక అథారిటీని పొందిన వారము. మీరు పరలోకం వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి అంటే మీరందరూ పాప క్షమాపణ పత్రాలు కొనాలి అని చెప్పారు. ఏంటి పాప క్షమాపణ పత్రాలు? నేను ఒక చైర్లో కూర్చుంటాను, నేను ఒక పోపు అయితే, అప్పుడు అన్న పాపి కాబట్టి అన్న నా దగ్గరకు వస్తాడు, వచ్చి నా చెవులో ఏం చెప్తాడంటే, అన్న నేను రాత్రి చిన్న పాపం చేసినానని చెప్తాడు, నా చెవులో చెప్తాడు. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే, జనరల్గా మనుషులకు ఉన్న సెన్స్ ఏంటి, ఒకటి చేసిన తప్పిదాలు దొరికినాయంటే కామ్గా ఉంటాడా? లోపల పురుగు తిరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారంటే చాలామంది విషయంలో జరిగిన చరిత్ర ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, అందరి గురించి మాట్లాడలేదు. కొందరు ఏం చేశారంటే, ముఖ్యంగా అమ్మాయిలు ఎప్పుడైతే తమ తప్పిదాలు చెప్పారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. నువ్వు ఇది చేసావుగా మీ ఆయనకి చెప్తా, నువ్వు ఇది చేసావుగా మీ ఇంట్లో చెప్పేస్తా, అలా చెప్పొద్దంటే నా అవసరతలు నువ్వు తీర్చాలి,
నాకున్న డిమాండ్స్ నువ్వు సాటిస్ఫై చేయగలగాలి అని పనికిరాని డిమాండ్స్ అని, పనికిరాని అవసరతలన్నీ వారి ముందు పెట్టి, అటు అమ్మాయిల్ని అని తేడా లేకుండా విశ్వాసుల్ని భ్రష్టు పట్టించిన యుగం ఒకటి ఉంది, ఆ యుగం గురించి రాయించిందే అది అని చెప్పేసి తొలితెర సంఘం గురించి మాట్లాడతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి సార్దీస్ సంఘం 1517 నుంచి 1780 కాలంలో జనరల్గానే మాట ఏంటంటే దీన్ని దిద్దుబాటు కాలం అంటారు. అక్టోబర్ 31, 1517. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మార్టిన్ లూథర్ గారు, ఈరోజు లూథరన్ సంఘాలు ఏవైతే అని చెబుతున్నామో దానికి ఫౌండేషన్ స్టోన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆయన చేసిన మంచి పని. ఏం మంచి పని చేశాడు? క్యాథలిక్స్ నుంచి క్రైస్తవ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఏంటి ఇవన్నీ తప్పు అని చెప్పేసి భయంకరమైన శోధనలో ఉన్న క్రిస్టియానిటీని దిద్దుబాటు చర్యల్లోనికి తీసుకొని వచ్చాడు. అందుకే దీన్ని దిద్దుబాటు కాలము అని అంటారు. ఆ తర్వాత జరిగిన 1790 నుంచి 1900 వరకు జరిగింది ఏంటి అని అంటే మిషనరీల కాలం. నేను ఒకటి చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా ఫ్రీ ఉంటే, సంఘం అంతటికి నేను చెప్పే మాట, మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉంటే ఏదో టైంపాసో లేదా ఆ వెబ్ సిరీస్లో ఈ వెబ్ సిరీస్లో ఆ పాటలో ఈ పాటలు వినే బదులు 1790 నుండి 1900 మధ్యలో ప్రపంచంలో క్రీస్తు సువార్త విప్లవము ఉజ్జీవము జరిగింది. ఏంటా విప్లవము? మిషనరీల రూపంలో చాలామంది బయటికి బయలుదేరారు. వారు ఎదుర్కొన్న కష్టాలేంటి, వారికి ఎదురైన నష్టాలేంటి, ఇవన్నీ మనకు వారి బుక్స్ ఉంటాయి. ఈ 1790 నుంచి 1900 మధ్యలోనే అనేక మంది మిషనరీస్ బయలుదేరారు. కాబట్టి మీ ఫ్రీ టైంలో ఆ మిషనరీస్ లైఫ్ని స్టడీ చేయండి. బుక్స్ ఉంటాయి లేదా ఆడియోస్ మనకి యూట్యూబ్లో ఉంటాయి. చాలా సబ్జెక్ట్ ఉందండి, ఆన్లైన్లో చాలా సబ్జెక్ట్ ఉంది. వీలైతే దాన్ని నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక చివరిగా లవొదికీయ సంఘం 1900 నుంచి ప్రస్తుతం మాత్రమే కాదు అంతం వరకు, ఈ అంతం వరకు జరిగిన ప్రక్రియ ఏంటి అని అంటే, ఇప్పటికీ జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే సంఘం అంతా కలుషితం అయిపోయింది. చెప్పుకోవడానికి ఒక్క మంచి కూడా సంఘంలో లేని పరిస్థితిగా ప్రజెంట్ సంఘాలన్నీ అలాగే మారిపోతున్నాయి. సో ఈ కాలం గురించి రాయబడిన పత్రికలు, ఇవి కాలాల గురించి రాయబడిన పత్రికలే తప్ప స్థానికంగా ఉన్న పత్రికలు కాదని చాలామంది అభిప్రాయం. కాకపోతే ఇది కోయిన్సిడెన్స్ ప్రకారంగా కాలాల గురించి సెట్ అయింది, కానీ ప్రాక్టికల్గా మాట్లాడితే ఖచ్చితముగా ఇది స్థానికంగా డెన్జిలి అనే డిస్ట్రిక్ట్లో ఉన్న 7 సంఘాలకు రాస్తున్న లిటరల్ పత్రికలు. ఇక నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 7 చర్చెస్ మనం చూద్దాం. అసలు ఈ సంఘాలకు ఉన్న విశిష్టత ఏంటి, దేని గురించి తెలియజేస్తూ ఉంది, దేని గురించిన విషయాలు దీంట్లో పొందుపరచబడి ఉన్నాయంటే ఈ సంఘం పూర్తిగా ప్రాక్టికల్. రెండవది ఈ పత్రికలు పూర్తిగా ప్రాక్టికల్, రెండవది పూర్తిగా ప్రాఫిటికల్, తర్వాత పూర్తిగా పవర్ఫుల్, ఆ తర్వాత పూర్తిగా పర్సనల్. ఎందుకు ప్రాక్టికల్ అంటే ఏంటి? సంఘాల స్థితి ఏదైతే ఉందో దాని గురించి ప్రాక్టికల్గా దేవుడు రాయించిన పత్రికలు ఇవి. తర్వాత ప్రాఫిటికల్ అంటే సంఘాలకు జరగబోతున్న, అంటే దేవుని మాట వింటే ఎలా ఉంటాయి, దేవుని మాట వినకపోతే ఎలా మారిపోతాయో అది తెలియజేసే పత్రికలు లేదా గ్రంథము, ప్రకటన గ్రంథం. ఆ తర్వాత పవర్ఫుల్, యేసుప్రభు వారి మాటలు శక్తివంతమైన మాటలు కాబట్టి, ఆఫ్ కోర్స్ యేసుప్రభు వారు రాయించిన మాటలు కాబట్టి ఇవి ఖచ్చితంగా ఈ పత్రికలు కూడా ఎలాంటివి చెప్పండి, శక్తివంతమైనవే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్. యేసుప్రభు వారు ప్రతి దాంట్లో ఆయన చెప్పే మాట ఏం చెప్పిన, వినుటకు చెవులు గలవాడు, హీ హూ హ్యాస్ ఇయర్స్ లెట్ హిమ్ హియర్ అని అంటాడు దేవుడు. అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు పర్సనల్గా. ఇది అందరికీ వర్తించే మాట. అండ్ ఇంకో విషయం చెప్పమంటారా, ఈ 7 పత్రికల్లో దేవుడు ఈ 7 పత్రికలు ఎందుకు రాయించాడంటే ఈ 7 సంఘాల్లో జరిగిన లోపాలు ఏవైతే ఉన్నాయో, 7 సంఘాలకు కావాల్సిన మాటలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచంలో మీరు ఏ సంఘాన్ని తీసుకోండి, ఏదో సంఘానికి సంబంధించిన మాట ఆ సంఘానికి అప్లై అవుతుంది. ఇక 8 అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళడానికి వీల్లేదు. 7 సంఘాల్లోనే ఏదో ఒక మాట ప్రజెంట్ క్రిస్టియానిటీలో ఉన్న ఏ చర్చిలో అయినా ఇది అప్లై అవుతుంది. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇక ఏం దొరకదు కూడా. అందుకే ఈ 7 సంఘాలను దేవుడు ఎన్నుకొని ఈ 7 పత్రికలు మాత్రమే, ఈ 7 సంఘాలకు మాత్రమే పత్రికలు రాసినట్లుగా మనం అనుకోవచ్చు. అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పత్రికల్లో ప్రతి దాంట్లో యేసుప్రభు వారికి ఒక మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఏంటి ఆ ఇంట్రొడక్షన్? మీరు చదవండి, నేను కామ్గా ఉంటాను. ఎఫెసు సంఘంలో దేవుడికి యేసుప్రభు వారికి ఇవ్వబడిన ఇంట్రొడక్షన్ ఏం చెప్పండి? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు అనే ఇంట్రొడక్షన్. ఓ విషయం చెప్పమంటారా, ఇంట్రొడక్షన్లు కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పత్రికలో ఆ ఇంట్రొడక్షన్ని బట్టే పత్రిక సారాంశం కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. చివరొప్పి వస్తుందండి ఈఎన్టీ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా అన్నానంటే దాని అర్థం ఏంటి? డాక్టర్ గారి పేరు పక్కకు పెట్టండి, నేను ఎవరిని అంటున్నాను ఆయన్ని? ఈఎన్టీ అంటున్నా, ఈఎన్టీ అంటున్నా, చెవుల నొప్పి అంటున్నా, అంటే ఈ రెండింటికి లింక్ ఉన్నట్టే కదా.
సో ఈ పత్రికలకి ఆయన ఇంట్రడక్షన్కి కూడా ఖచ్చితంగా లింక్ ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నా. ఒకేసారి 7 పత్రికల గురించి చెప్పేసి ఆ తర్వాత ఒక్కొక్కటిగా మనం వద్దాం. ఫస్ట్ ఏంటి చెప్పండి, ఎఫెసు సంఘంలో దేవుడు చెప్పిన ఎఫెసు పత్రికలో దేవుడికి ఉన్న ఇంట్రడక్షన్ ఏంటంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు. స్ఫురణ సంఘానికి వచ్చేసరికి మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు. పెర్గము వచ్చేసరికి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. త్వయితైర అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడును అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు. సార్దీస్కి వచ్చేసరికి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు. ఫిలదెల్ఫియాకి వచ్చేసరికి ఒక మంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి వాస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఏంటి, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపి అయిన పరిశుద్ధుడు. లవోదికీయకు వచ్చేసరికి ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆద్యునై ఉన్నవాడు అని అంటాడు. సో ఇంట్రడక్షన్స్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే. ఇంతకుముందు చెప్పినట్టుగా బైక్ రిపేర్ దగ్గరికి వెళ్ళిన రాడ్ వేస్తాడు కదా, బైకులు రిపేర్ చేసేవాడు రాడ్లు వేసి మొత్తం స్క్రూస్ అన్ని నట్లన్నీ టైట్ చేస్తాడు. కాళ్ళు ఇరిగింది కదా, రాడ్ వేయించుకోవడానికి బైక్ రిపేర్ దగ్గరికి వెళ్తా అంటే కుదురుతుందా? కుదరదు కదా. అది వేరు ఇది వేరు. దాన్ని రాడ్ అంటారు, దీన్ని రాడ్ అంటారు. కానీ అది బైక్ రిపేర్ చేసి ఆయన వేస్తాడు, ఇది మాత్రం డాక్టర్ గారే వేస్తారు. సో ఆ ఇంట్రడక్షన్ బట్టి దానిలో ఉన్న జబ్బేంటో మనకు అర్థమవుతుంది, దానికి చేయాల్సిన డయాగ్నోసిస్ ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. అందుకే క్యారెక్టరిస్టిక్స్ ఏంటో లేదా యేసుప్రభువు వారికి ఉన్న బిరుదులు ఏంటో మీకు చెప్పడం జరిగింది. ఇక సిమిలారిటీస్ దగ్గరికి మనం వచ్చేస్తే 7 పత్రికల్లో 7 పోలికలు ఉంటాయి. 7 పోలికలు. ఒకటి, ఆల్ బిగిన్ విత్ అ స్పెషల్ టైటిల్ ఫర్ జీసస్. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి పత్రిక యేసు ప్రభు వారికి ఒక బిరుదుతో ప్రారంభమవుద్ది. రెండవ సిమిలారిటీ అని చెప్పనా, ఆల్ ఆర్ అడ్రస్ టు ద ఏంజల్ ఆర్ పాస్టర్ ఆఫ్ ద చర్చ్. సంఘపు దూతకు అంటే సంఘపు పాస్టర్కి 7 దీపస్తంభాలు 7 ఆత్మలు, ఈ మాటలు ఈ సంఘపు దూతలు అంటే సంఘపు పాస్టర్స్కి. అంటే ప్రతి పత్రిక యేసు ప్రభు టైటిల్తో బిగిన్ అవుతుంది. ఆ తర్వాత ప్రతి పత్రిక ఎవరికి అడ్రస్ చేయబడింది? బైబిల్లో పత్రికలు ఉన్నాయి, కొన్నేమో చర్చెస్కి రాసిన పత్రికలు, కొన్నేమో పర్సనల్గా రాసిన పత్రికలు కదా. ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్న పత్రికనే తిమోతి మొదటి 2 పత్రికలు. కానీ సంఘానికి అడ్రస్ చేసి రాయబడలా, ఒక పర్సన్కి పర్సనల్ లెటర్ అది. కానీ ఆ టైంలో తిమోతి ఎక్కడ ఉన్నాడంటే ఎఫెసు ప్రాంతంలో ఉన్నాడు. ఎఫెస్సికి చర్చ్ పాస్టర్గా ఉన్నాడు. కానీ సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్న మాటలు కాదు, అడ్రస్ చేస్తుంది ఎవరికి? తిమోతికి. కానీ ఇక్కడ మాత్రం ప్రతిదీ కూడా పాస్టర్ గారికి అడ్రస్ చేసి రాయబడుతున్న పత్రిక. అండ్ మూడవ సిమిలారిటీ ఏంటంటే ఆల్ బిగిన్ విత్ జీసస్ నోయింగ్ దర్ వర్క్స్. అంటే ప్రతి పత్రికలోనూ యేసు ప్రభు వారికి ఆ సంఘము చేసిన పనులు ఏంటో తెలుసు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదనియు నాకు తెలుసు. అంటే యేసు ప్రభు వారికి ప్రతి సంఘము గురించిన మొత్తం డీటెయిల్స్ తెలుసు. మీరు దాచిపెట్టడానికి కూడా ఏమీ లేదు. చాలామంది అనుకుంటారు చూసారా, సంఘాల్లో గొడవలు పెట్టేసి సంఘాల్లో చిన్న రాజకీయాలు చేసేసి ఎవ్వరికి తెలియదులే నేను వెనకున్నాను, ఎవ్వరికి తెలియదు, ముందుండి వేరే వాళ్ళు ముందు పెట్టేసి నడిపించేద్దాం అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే దేవునికి మీరు చేసే ప్రతి పని తెలుసు. ఇక 4వ సిమిలారిటీ ఏంటి, ఆల్ కంటైన్ ఐదర్ కమెండేషన్ ఆర్ కంప్లైంట్ ఆర్ బోత్. అన్ని పత్రికల్లో ప్రశంస ఉంటుంది, కంప్లైంట్ ఉంటుంది, ప్రశంస ఉంటుంది, లేదంటే కంప్లైంట్ ఉంటుంది, లేదంటే 2 కలిపి ఉంటాయి. ఇక 5th సిమిలారిటీ ఏంటంటే ఆల్ క్లోజ్ విత్ అల్యూజన్ టు సెకండ్ కమింగ్. అల్యూజన్ ఏంటంటే ప్రస్తావన. ప్రతి పత్రికలో దేని గురించిన ప్రస్తావన ఉంటుంది చెప్పనా? కంక్లూజన్కి వచ్చేసరికి మీరు మారితే సరి, లేదంటే దీపస్తంభాన్ని మీ ఎదురు నుండి తీసివేస్తాను, మారిన వాడికి జీవవృక్ష ఫలాలు నేను ఇస్తాను. అంటే ఇవన్నీ దేనికి సంబంధించిన? రాకడకు ఇండైరెక్ట్ మెసేజ్ కానీ డైరెక్ట్ మెసేజ్ కానీ. కంక్లూజన్కి వచ్చేసరికి దేని గురించిన ప్రస్తావనతో పత్రికలు ఎండ్ అవుతాయి? రాకడ గురించిన అల్యూజన్స్తో ఎండ్ అవుతాయి. ఇక 6th వచ్చేసరికి ఆల్ క్లోజ్ విత్ స్పెషల్ ప్రామిస్ ఆర్ రివార్డ్ టు ఓవర్కమర్స్. ప్రతి పత్రికలో కూడా ఒక స్పెషల్ ప్రామిస్ ఉంటుంది లేదా స్పెషల్ రివార్డ్ ఉంటుంది. ఎవరికి? ఓవర్కమర్స్ అంటే అర్థం ఏంటి? జయించువానికి జీవవృక్ష ఫలాలు నేను ఇస్తాను, తిననిస్తాను అని అంటాడు. అంటే ఎవరైతే జయిస్తారో వారికి ఒక స్పెషల్ ప్రామిస్ కూడా పత్రికల్లో మనకు ఉంటుంది. ఇక చివరిగా ఆల్ క్లోజ్ విత్ ద సేమ్ స్టేట్మెంట్, వినుటకు చెవులు గలవాడు. గట్టిగా చెప్పండి, వినుటకు చెవులు గలవాడు. ఇవి ఈ పత్రికల్లో ఉన్న సిమిలారిటీస్.
సో ఇంతవరకు ఈ 7 పత్రికల గురించి ఎందుకు మాట్లాడామంటే 2-3 అధ్యాయాలు మనం ఓపెన్ చేస్తున్నాం. ఈ 2-3 అధ్యాయాలలో ఎన్ని పత్రికలు ఉంటాయి మనకు? 7 పత్రికలు ఉంటాయి. సో 7 పత్రికలు ఉన్న సిమిలారిటీస్ ఏంటి, వాటి చరిత్ర ఏంటి, ఇవన్నీ ముందే చెప్పేశాను. కాబట్టి ఇక నుంచి మనం చేసే పని ఏంటంటే ఈ 7 పత్రికల గురించి ఇంకెప్పుడు ధ్యానించాం. ఒక్కొక్క పత్రికను ఓపెన్ చేస్తాం, ఒక్కొక్క సంఘాన్ని ఓపెన్ చేస్తాం, దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బిబ్లికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరిగింది కాబట్టి దేవుడు ఇలా రాయించాడు, దాన్ని బట్టి మన సంఘం ఏం నేర్చుకోవాలి, మన సంఘం ఎలా ఉండాలి, మన సంఘం ఎలా దేవునిలో తమను తాము మసలుకోవాలి, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈరోజు నేను చెప్పినట్టుగా ఈరోజు మనము ఏ పత్రికను మనం ధ్యానించబోతున్నాం? ఎఫెస్సు సంఘానికి రాయబడిన పత్రిక. ఈ పత్రికల్లోనికి మనం వెళ్ళబోయే ముందుగా అసలు ఎఫెస్సు ప్రాంతం గురించిన ప్రత్యేకతలు మనకు తెలియాలి కదా. ఈ ఎఫెస్సు ప్రాంతము భౌగోళికంగా చూద్దాం, వాణిజ్యపరంగా చూద్దాం, రాజకీయంగా ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి చూద్దాం, మతపరంగా ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి చూద్దాం, చరిత్ర లేదా ఏమంటారు నేర చరిత్ర విషయంలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో ఇవన్నీ మనం చూద్దాం. లాస్ట్కి బిబ్లికల్గా ఉన్న ప్రత్యేకతలు ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి భౌగోళికంగా చెప్పబోయే ముందుగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎఫెస్సు అంటే అర్థం ఏంటి చెప్పండి? డిజైరబుల్ అంటే కోరదగినది. డిజైరబుల్ చర్చ్ హ్యాస్ బికమ్ ఎలాంటి చర్చ్ అయిపోయిందంటే ద లవ్లెస్ చర్చ్గా మారిపోయింది. అంటే దేవుడు ఏదైతే కోరాడో ఆ కోరుకున్న వారిలో ఏం కనపడలేదంట? ప్రేమ కనబడలేదు. ఇక ఈ ఎఫెస్సు ఎక్కడుందంటే లొకేటెడ్ ద మౌంట్ ఆఫ్ కేస్టర్ రివర్ ఫేజింగ్ ఏజెన్సీ ప్రాంతంలో ఈ పట్టణం మనకు కనబడుతుంది. ఇది సెకండ్ లార్జెస్ట్ సిటీ, ఏథెన్స్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ సిటీ. ఇది క్యాపిటల్ సిటీ. పురాతన ఆసియా ఖండంలో, పురాతన ఆసియా కాలంలో ఇది రాజధానిలా ఇది ఉండేది. తర్వాత సుప్రీం మెట్రోపోలిస్ ఆఫ్ ఏషియా అనేవాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎఫెస్సు అనేది ఎలాంటిదంటే ఫినాన్షియల్ క్యాపిటల్ లాంటిది. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. భారతదేశానికి క్యాపిటల్ సిటీ ఏంటి? ఢిల్లీనో మొత్తానికి ఢిల్లీ. తర్వాత ఫినాన్షియల్ క్యాపిటల్ సిటీ ఏంటి? చాలామంది మన తెలంగాణ, బట్ ఆంధ్ర గురించి మాట్లాడుతూ వీళ్ళకి 2-3 క్యాపిటల్ ఉన్నాయని ఎక్కిరించే వాళ్ళు చూసారా? ఆ మాటకు వస్తే ఇండియాకు కూడా 2-3 క్యాపిటల్ ఉన్నాయి. 2 క్యాపిటల్ ఉన్నాయి. ఒకటేం చెప్పండి? ఒకటేమో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఒకటి అంటే పరిపాలన అంతా ఎక్కడి నుంచి జరుగుద్ది? అక్కడ నుంచి. కానీ సెన్సెక్స్ అవన్నీ ఫినాన్షియల్ సంబంధించి అన్ని ఢిల్లీలో ఏముండవు. మీ ఢిల్లీ వెళ్ళండి, అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు తప్ప, సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్లు తప్ప ఏమి ఉండవు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ నడిపించే వాళ్ళు అక్కడ ఉంటారు. ఇక సెలబ్రిటీలు తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, దేంతో ఎక్కువ లింక్ ఉంటుంది చెప్పండి? మూవీ ఇండస్ట్రీ తీసుకోండి, బాంబేలోనే ఉంటారు వాళ్ళందరూ. క్రికెటర్స్ ఎక్కువగా లేదా సెలబ్రిటీస్ ఎక్కువగా ఎక్కడ ఉంటారు? బాంబేలో ఉంటారు. ఎందుకు అంటే అది ఫినాన్షియల్ క్యాపిటల్. ద సేమ్ వే ఇది కూడా ఫినాన్షియల్ క్యాపిటల్ లాంటిది. అంటే ఫినాన్షియల్ క్యాపిటల్. దీనికి ఉన్న నిక్ నేమ్ ఏంటంటే ద వ్యానిటీ ఆఫ్ ది ఏన్షియంట్ వరల్డ్ అని ఒకప్పుడు పిలిచేవారు. ఇది వెరీ 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 పాపులేటెడ్ సిటీ. ఎంత పాపులేటెడ్ సిటీ, ఎంత డెవలప్డ్ సిటీ అంటే ఇప్పుడు న్యూయార్క్ ఎంత సీన్ ఉందో మీకు అర్థమవడం చెప్తున్నా. ఒకప్పుడు ఎఫెసస్ అంటే ఇప్పుడు న్యూయార్క్తో సమానం. అది దాని జియోగ్రఫికల్ స్ట్రెంత్ అండ్ దాని జియోగ్రఫికల్ మ్యాటర్. ఇక వాణిజ్యపరంగా వస్తే ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది బిజినెస్ క్యాపిటల్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హార్బర్స్ తెలుసు కదా. ఈ హార్బర్స్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హార్బర్స్, ఈ ఏన్షియంట్ వరల్డ్లో ఉన్న హార్బర్స్లో అన్నిటికంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హార్బర్స్గా ఇది పిలువబడింది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే మెయిన్ కమర్షియల్ సెంటర్ ఫర్ ద కోస్ట్ ఆఫ్ వెస్టర్న్ ఏషియాలో మెయిన్ కమర్షియల్ సెంటర్గా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆసియాలోనికి ప్రవేశించాలంటే దేని ద్వారా ప్రవేశించాలంటే ఎఫెస్సు ద్వారా ప్రవేశించాలి. ఒక ముఖద్వారం లాంటిది. ఇప్పుడు ఏదైనా కాలనీలోకి వెళ్ళేటప్పుడు ఒక కమాన్ పెద్దది పెట్టేస్తారు కదా, ఇక అది ముఖద్వారం. దాని గుండా ప్రవేశించాలి. అలా ఎఫెస్సు కూడా రోమా ప్రావిన్స్కి ఎలాంటిదంటే ఒక ప్రవేశ మార్గం లాంటిది. ప్రకటన గ్రంథానికి యూదా పత్రిక ఎలా అయితే ప్రవేశ మార్గం అంటారు దాన్ని. యూదా ఈజ్ నథింగ్ బట్ ఇంట్రడక్టరీ వర్డ్స్ ఆఫ్ రెవల్యూషన్. సో యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ఎలా అయితే ప్రవేశ మార్గమో ఎఫెస్సు కూడా రోమా రాజ్యానికి ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా సౌత్ వెస్ట్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఏది ప్రావిన్స్ అంటే ఎఫెస్సు ప్రావిన్స్గా మారిపోయింది. తర్వాత పెద్ద లార్జెస్ట్ లైబ్రరీ, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద లార్జెస్ట్ లైబ్రరీలో 3rd ప్లేస్లో ఒక లైబ్రరీ ఉంటుంది. అది సెల్సస్ లైబ్రరీ. అది ఈ పట్టణంలోనే ఉంది. ఇక రాజకీయంగా వచ్చేసరికి ఇది గేట్వే టు ద ప్రావిన్స్ ఆఫ్ రోమ్. ఇంతకుముందు చెప్పినట్టుగా రోమా రాజ్యానికి వెళ్ళాలంటే ఇది గేట్వే లాంటిది. అలెగ్జాండర్ ఈ సిటీని డెవలప్ చేసినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. అండ్ ఇంకోటి, ట్రోజన్ వార్ని కొందరు నమ్మే వాళ్ళు ఉన్నారు, ట్రోజన్ వార్ని కొందరు నమ్మని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నమ్మే వాళ్ళు మీరైతే ఆ ట్రోజన్ వార్ జరిగిన ఏరియా ఈ ఏరియానే. ఒకవేళ మీరు నమ్మకపోయినా జరిగిన ఏరియా ఈ ఏరియానే.
ఇంకంతే. నేను నమ్మకపోతే వేరే ఏరియాలో జరిగిందని చెప్పడానికి లేదు, నమ్మినా నమ్మకపోయినా జరిగిన ఏరియా ఏంటి అంటే ఈ ఏరియా, రైట్. ఆ తర్వాత మతపరంగా మీరు చూడాలి అంటే మీరు ఎంతమంది స్పోర్ట్స్ షూస్ వాడే వాళ్ళు ఉన్నారు? అందులో నైకీ కంపెనీ తెలుసు, మనకు చెప్పాలంటే నైక్ అంటాం మనం. నైకీ కంపెనీ ఒక రైట్ మార్క్ ఉంటుంది. ఈ నైకీ కంపెనీ దేనికి గుర్తు అని అంటే విక్టరీకి, విజయానికి గుర్తు. సో ఈ ఎఫెస్లో మతపరంగా చాలా చాలా విగ్రహారాధనకు సంబంధించిన పట్టణం ఇది. ఇందులో ఎఫెస్లో నైకీ దేవతను కొలిచేవారు ఎక్కువ. ఈ నైకీ దేవత ఎవరో కాదు, సింబల్ ఆఫ్ విక్టరీ. ఫోటో ఉందా? ఇది ఆ ఫోటో, సింబల్ ఆఫ్ విక్టరీ, అది నైకీ దేవత బొమ్మ. ఆ తర్వాత కాన్స్టాంటైన్ అని ఒక చక్రవర్తి కట్టించిన ఒక పెద్ద చర్చ్, ప్రపంచంలోనే చాలా పెద్ద చర్చెస్ ఆయన కట్టించారు. అందులో ఒక చర్చ్ ఈ ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో కట్టబడిన చర్చ్ టర్కీ దేశంలో ఉంది. కానీ టర్కీ దేశంలో ఒకప్పుడు క్రైస్తవం ఎంత ఉండేదో ఆ తర్వాత ముస్లిం ఇన్వేషన్స్ని బట్టి క్రిస్టియానిటీ టోటల్గా తగ్గిపోయింది. ఇప్పుడు టర్కీ దేశం టోటల్గా ఇస్లాం కంట్రీ. ఆ టర్కీ దేశంలో టోటల్గా ఇస్లాం కంట్రీ. ఈ టర్కీ దేశంలో ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో, లేదా ఈ ప్రాంతాల్లో ఎక్కడో మొత్తానికైతే ఇస్తాన్బుల్ అనే క్యాపిటల్ సిటీతో ఆ క్యాపిటల్ సిటీలో ఒక చర్చ్ కట్టారు. ఇప్పుడు ఇస్తాన్బుల్గా పిలువబడుతుంది ఆ ప్రాంతం. అది ఇప్పుడు ఆ చర్చ్ కాస్త మసీదుగా మారిపోయింది. ఇక మతపరంగా చెప్పాలి అంటే అన్నిటికంటే మెయిన్గా టెంపుల్ ఆఫ్ డయానా, అర్తమీదేవి మహాదేవి అనే డైలాగ్ విన్నారా? ఎక్కడ? బైబిల్లో. చాలు, బయట మనం ఎక్కడ వినలేదు కదా, బైబిల్లో విన్నా. ఆ అర్తమీదేవి మహాదేవి అని అంత పెద్ద సీన్ జరిగిన ఏరియా అంటే ఈ ఏరియా. ఈవిడ్ని ఏమని పిలుస్తారంటే డయానా అని కూడా పిలుస్తారు. ఆ గుడి మీరు చూస్తున్నారు. ఈ గుడికున్న ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఇది పొడవు 425 అడుగులు, వెడల్పు 220 అడుగులు, తర్వాత 127 స్తంభాలు ఉంటాయి. ఒక్కొక్క స్తంభం వచ్చేసి 60 అడుగుల ఎత్తు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు 4th ఫ్లోర్లో ఉన్నాం, దీనిపైన ఇంకా 2 ఫ్లోర్లు వేస్తే అంత హైట్లో ఉంటుంది. ఏది? ఈ స్తంభాలు ఒక్కటే, పునాదితో కాకుండా మళ్ళీ పైన కప్పుతో కాకుండా 6 అడుగుల అంతస్తు ఎత్తు ఓన్లీ స్తంభాలే ఉంటాయి. అంత పెద్ద దేవాలయం ఇది. అందులో 36 స్తంభాలు బంగారపు పూతతో పోయబడిన, అంటే పూతతో పొదిగిన బంగారంతో చేసినవి ఉన్నాయి. ఈ టెంపుల్ అంతా 93,500, ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, 93,500 స్క్వేర్ యార్డ్స్లో చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది, స్క్వేర్ ఫూట్లో ఉంటుంది. అండ్ మెయిన్గా ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ మన ఇండియాలో, మన భారతదేశంలో కూడా దేవదాసి వ్యవస్థలు ఉంటాయి. గుడికి ఒకళ్ళు అమ్మేయడం అంటారో తెలియదు నాకు, దాన్ని ఎలా చెప్పాలో తెలీదు. గుడికి ఒకరు తమను తాము సమర్పించుకుంటున్నామని చెప్తారు. నేను దేవుణ్ణి పెళ్లి చేసుకుంటున్నా అంటారు, మన భాషలో దేవుణ్ణి పెళ్లి చేసుకుంటున్నా అంటారు. దేవుణ్ణి పెళ్ళి అంటారు కానీ కాపురం చేసే దేవుడు కాదు. ఎవరు? దారిని పోయి వచ్చే వాళ్ళు, వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళతో ప్రాస్టిట్యూషన్ చేస్తారు. అలాంటి ప్రాస్టిట్యూషన్కి అడ్డా ఏంటంటే టెంపుల్ ఆఫ్ డయానా. ఇందులో 1000 మందికి పైగా అలాంటి దేవదాసీలు ఉంటారు. అంటే ఇంకా టెంపుల్ ప్రాస్టిట్యూషన్ బహిరంగంగా జరిగే ప్రాంతం, అఫీషియల్గా జరిగే ప్రాంతం ఆ గుడి. అండ్ ఇంకోటి చెప్పాలి అంటే 7 వింతల్లో, ఆనాటి కాలంలో ఉన్న 7 వింతల్లో ఒక వింతగా ఈ గుడి పిలువబడింది. అయితే ఎవరు ఈ డయానా అంటే సంతానోత్పత్తికి సంబంధించిన దేవతగా పిలుస్తారు. ఆవిడ దేహమంతా రొమ్ములతో నింపబడి ఉన్న దేహంగా, బ్రెస్ట్ స్టడెడ్ బాడీ అని అంటారు. సో అంటే చూస్తున్నారా బొమ్మ మొత్తం, అంటే అందరికీ ప్రపంచ జనాంగానికి పాలిచ్చి పెంచే తల్లిగా ఈవిడ్ని భావిస్తారు డయానాని. ఈ డయానా ఆ చరిత్ర, ఆ మతపరమైన కల్లోహాలు, ఆ మతపరమైన ఆ మూఢనమ్మకాలతో కూడిన సిటీనే మనం మాట్లాడుకుంటున్న ఎఫెస్ సిటీ. ఇక నెక్స్ట్కి వచ్చేసరికి ఇది అంతటితో మాత్రమే కాదు, మతపరంగానే మాత్రం కాదు కానీ క్రిమినల్ యాక్టివిటీస్లోనూ భయంకరమైన చెడ్డ పేరు పొందిన సిటీ. ఏ సిటీ? ఎఫెస్ సిటీ. ఎలాంటిదంటే స్లేవ్స్ ట్రేడింగ్ సెంటర్. ఇది ట్రైనింగ్ సెంటర్ కాదు, ట్రేడింగ్ సెంటర్. బానిసలను తీసుకొని చేసి వాళ్ళు అమ్మేసి ఓపెన్గా మనుషులను బానిసలుగా అమ్ముకునే చరిత్ర ఈ ఎఫెస్ ప్రాంతంలో ఉండేది. రెండవది శాంక్చురీ ఆఫ్ క్రిమినల్స్. మీరు ఎప్పుడైనా బర్డ్ శాంక్చురీ అని విన్నారా? బర్డ్ శాంక్చురీ అంటే ఏంటి? పెద్ద పెద్ద అంతరించిపోతున్న లేదా మంచి మంచి బర్డ్స్ జాతులన్నింటినీ చేంజ్ చేస్తారు, కాపాడతారు. శాంక్చురీ అంటే ఏంటి? కాపాడే ప్రదేశం. ఎఫెస్ కూడా ఎవరిని కాపాడుతుంది చెప్పనా? క్రిమినల్స్ని కాపాడుతుంది. ఇప్పుడు నేను ఈ ప్రాంతం, అంటే ఆ టైంలో నేను ఉన్నాను అనుకోండి, ఈ ఊర్లో నేను ధర్మాన్ని చంపేసి ఎఫెస్కి పారిపోతే నన్ను అక్కడ కాపాడతారు. ఇక్కడైతే అరెస్ట్ చేస్తారు చంపినందుకు, కానీ అక్కడ అరే వేసాడంటారా అని చెప్పేసి నన్ను కాపాడతారు. అలాంటి భయంకరమైన సిటీ. ఎందుకు దీని గురించి తెలియాలి అంటే సంఘానికి దీంతో చాలా లింక్ ఉంది.
ఎందుకు ఈ చరిత్ర మనకు తెలియాలంటే ఇప్పుడు మనం చేయబోయే వాటికి చాలా లింక్ ఉంది, మనం వినాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అండ్ థర్డ్గా వచ్చేసరికి ఇంతకుముందు చెప్పినట్టుగా టెంపుల్ ప్రాస్టిట్యూషన్. అసలు ప్రాస్టిట్యూషన్ అంటేనే దరిద్రం, అందులోనూ దేవుని పేరు చెప్పుకొని వెళ్ళి టెంపుల్లో చేయడం అంటే ఇంకా దరిద్రం. సో ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగేవి? ఈ ఎఫెస్లో జరిగేవి. ఇది చరిత్ర ప్రకారంగా, అటు వాణిజ్యపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, నేర చరిత్ర ప్రకారం కానీ, మొత్తానికి ఇది ఎఫెస్ గురించిన పరిచయం. ఇక బిబ్లికల్గా వచ్చేస్తే, బిబ్లికల్గా మెయిన్గా ఈ ప్రాంతంలో సంఘాన్ని కట్టింది అపోస్తలుడైన పౌలు గారు. తన 2వ సువార్త మిషనరీ జర్నీలో ఏదైతే చేశాడో, 2వ ప్రయాణంలో, ఆ మిషనరీ ప్రయాణంలో AD 52లో, క్రీస్తు శకం 52లో ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి పౌలు గారు. ఈ సంఘం ఎంత గొప్పదంటే, ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి ఒక స్ట్రాటజిక్ ప్లేస్ ఏమైనా ఉంది అని అంటే అది ఎఫెస్. ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. ప్రతి ఇంటికి వెళ్ళి అన్లిమిటెడ్గా మనం మిల్క్ ఇచ్చేయాలి అనుకున్నాం అనుకోండి, ఇంటింటికి తిరిగే బదులు పై ఫ్లోర్ ఎక్కి ట్యాంక్ మూత ఓపెన్ చేసి అందులో పాలు కుమ్మరించామనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏది ఈజీ చెప్పండి? మొత్తానికి అయిపోయిందని కానీ పాలు పోయడం ఈజీనా, పైకి వెళ్ళిపోయి దాని నిండా పోసేయడం ఈజీనా? ఎఫెస్ అలాంటిది. ఆసియాకు వాక్యం చెప్పాలనుకోండి, ఆసియా ఖండంలో ఉన్న ప్రతి ఊరికి వెళ్ళక్కర్లేదు. ఆసియా ఖండానికి వాక్యం చెప్పాలనుకోండి, ఆసియా ఖండంలో జస్ట్ ఎఫ్ఎస్సికి వెళ్ళి మీరు వాక్యం చెప్తే ఆసియా మొత్తానికి వాక్యం తెలుస్తుంది. మీకు ఇచ్చిన రెఫరెన్స్లో మనకు కనబడే మాట అది. ఆసియా అందంతటా వాక్యం వినబడింది ఎక్కడ? పౌలు గారు ఎఫ్ఎస్సిలో చెప్తే. అది స్ట్రాటజిక్ ప్లేస్. అది మాత్రమే కాదు కానీ, ఇప్పుడు మనం ఎపఫ్రా అనే ఒక వ్యక్తి మనందరికీ తెలుసు, ప్రార్థన యోధుడు. ప్రార్థనలో పోరాడినవాడు. అతను 3 సంఘాలు కట్టాడు. ఒకటి లవొదికయ సంఘం, ఒకటి కొలస్సి సంఘము, ఇంకోటి హిరాపోలి సంఘము. ఈ 3 సంఘాలు కట్టిన పౌలు గారు ఎప్పుడు కొలస్సి వెళ్ళలేదు, పౌలు గారు ఎప్పుడు హిరాపోలి వెళ్ళలేదు, పౌలు గారు ఎప్పుడు ఎక్కడ లవొదికయ పత్రిక కూడా ఆయన రాయలేదు. పత్రిక రాశారు కానీ ఎప్పుడు ఆయన అక్కడ వెళ్ళలేదు. కానీ వెళ్ళకపోయిన సంఘాలు ఎక్కడ వచ్చాయి, ఎలా వచ్చాయంటే అతన్ని శిష్యులు స్టార్ట్ చేశారు. ఎలా స్టార్ట్ చేశారు, ఎక్కడ విన్నారు? ఎఫెస్సులో విత్తనము ఆ ఏరియా అంతా పాలినేట్ అయిపోయి అక్కడ నుంచి బ్రాంచెస్గా మొలవడం స్టార్ట్ అయింది. ఇది ఎఫెస్సుకున్న ఏమంటారు స్ట్రాటజిక్ ప్లేస్ ఫర్ గాస్పెల్ అంటారు ఎఫెస్. ఇక 3వ విషయానికి వచ్చేసరికి బిబ్లికల్గా ఎఫెస్సు ప్రాంతం అనేది సువార్త విషయంలో దున్నని బీడు భూమేం కాదు, లేదా సువార్త విషయంలో డ్రై ఏరియా అయితే కాదు. ఇంకా గట్టిగా మాట్లాడంటే యెరూషలేం కంటే ఎక్కువ సువార్త జరిగిన ప్రాంతం ఏంటి అని అంటే ఎఫెస్సు. ఈ ఎఫెస్సులో సేవ చేసింది ఎవరు అంటే ఫస్ట్ అకులా ప్రిస్కిల్లా, మనందరికీ తెలుసు. అంటే మన సంఘంలో పెళ్ళైన వాళ్ళు వీళ్ళే ఉన్నారు కాబట్టి ప్రస్తుతం చెప్తున్నా. ధర్మాన్న శిరీష చెల్లి లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు మన క్రైస్తవ్యంలో పెళ్ళైన వాళ్ళు మీటింగ్కి వెళ్ళేటప్పుడు చూడండి, ఈ అయ్యగారు అమ్మగారిని ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు, అమ్మగారిని తీసుకెళ్ళు కదా. అమ్మగారు కూడా అప్పుడప్పుడు మీటింగ్లో వెళ్తారు. ఏమ్మా మీ అయ్యగారు ఏంటంటే తాగి పడుకున్నాడండి అని అంటది కదా. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం అలా కాదు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, అకులా అని కనబడగానే పక్కన ప్రిస్కిల్లా ఉంటుంది, ప్రిస్కిల్లా అని కనబడగానే పక్కన అకులా ఉంటాడు. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే అలా ఉండాలి. సర్లే నువ్వు ఈరోజు ఉండు, నేను వెళ్ళొస్తా మీటింగ్ అనకూడదు. సరే నువ్వు రానంటున్నాగా, తలనొప్పి అంటున్నాగా, అలసిపోయి అంటున్నావు కదా, సర్లే నువ్వు పడుకో నేను వెళ్ళొస్తా, ఇది కూడా అనకూడదు. అకులా మీరైతే ప్రిస్కిల్లా ఖచ్చితంగా ఉండాలి. ప్రిస్కిల్లా మీరైతే మీటింగ్లో అకులా కూడా, ఈ 2 వేరువేరైతే దేవుడు మాత్రం అసలు సహించాడు. సో ఈ అకులా ప్రిస్కిల్లాలు వెళ్ళి ఫస్ట్ సువార్త విత్తనాన్ని విత్తారు వాళ్ళు. ఆ తర్వాత పౌలు గారు వెళ్ళి సంఘాన్ని స్థాపించాడు, తిమోతి సంఘాన్ని కొనసాగించాడు, తర్వాత యోహాను సంఘాన్ని స్థిరపరిచాడు. సో అక్కడ వాడబడిన సువార్త పరిచయం చేసిన సేవకులు ఎవరంటే అకులా ప్రిస్కిల్లాలు, పౌలు గారు, తర్వాత తిమోతి గారు, తర్వాత యోహాన్ గారు. ఇంకో విషయం చెప్పాలంటే ఈ ఎఫెస్ సంఘంలో మరియమ్మ ఒక మంచి విశ్వాసిగా కంటిన్యూ అయింది. ఆఫ్టర్ యేసుప్రభు వారి మరణం తర్వాత మరియమ్మ ఏ చర్చ్ విశ్వాసరాలు అని అంటే ఎఫెసు సంఘపు విశ్వాసరాలు. ఆవిడ చనిపోయింది కూడా అక్కడే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఇంకో మంచి బైబిల్లో ఉన్న మనకి బేస్ ఏంటంటే తొరొండు అనే ఒక పాఠశాల అని బైబిల్లో కనబడుతుంది. అది ఈ ప్రాంతంలో ఉంది. పౌలు గారి ద్వారా విశేషమైన అద్భుతాలు దేవుడు జరిగించిన ప్రాంతం ఏంటి అంటే ఈ ప్రాంతమే. ఆయన నడికట్టు, ఆయన వస్త్రాలు తగిలి కూడా స్వస్థత పొందారంట. ఆ తర్వాత మంత్రాల పుస్తకాలు తగలబెట్టేశారు చూసారా, మంత్రాల పుస్తకాలు బైబిల్లో. ఆ ప్రాంతం కూడా ఈ ఎఫెసు ప్రాంతమే. వాళ్ళు తగలబెట్టిన ఆ పుస్తకాల రేట్ ఇప్పుడు ఎంత అంటే $7 మిలియన్ సమానం అంట. $7 మిలియన్ సమానం. నేను ఒకసారి ఓ మాట చెప్పాను, చేతబడలేదు భయపడకండి అని చెప్పాను. దానికి ఎందుకో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
మిక్స్డ్ కాదు, ఇంకా చెప్పాలంటే దాని విషయంలో ఫోన్ చేసి చేతబడి లేదంటావా, నీకు చేస్తే తెలుస్తుంది అన్నారు. చెయ్యమనే కదా చెప్పాను నేను అన్నాను. నీకు ఎట్లా కాదు చేస్తాను చెయ్యండి అన్నాను. ఫోన్ పెట్టేశారు. అది తిట్టి ఇది తిట్టి తిట్టి ఫోన్ పెట్టేసి, సరే మీకు అంత ఓపిక ఉంటే చెయ్యండి, నేను ఆ కేసు పెట్టను, మాటిస్తున్నాను. పోనీ నా హెయిర్ శాంపుల్ కావాలా, బ్లడ్ శాంపుల్ కావాలి, నేను తీసిస్తాను, మీకు ఇస్తాను చెయ్యండి అంటే కాదు అన్నారు. అండ్ ఇంకోటి జరిగిన తప్పిదం ఏంటంటే, ఆ రోజు ఫ్లోలో మాట్లాడుతూ దెయ్యాలు అనగానే సమాధుల్లో దెయ్యాల గురించి మనం మాట్లాడాం. జనరల్గా ఆ రోజు మాట్లాడింది దేని గురించి అంటే, సమాధుల్లో తెల్ల చీర కట్టుకొని జుట్టని తెరబోసుకొని ఆ దెయ్యాలు లేవు. ఎడిటింగ్లో ఆ బిట్ కట్ అయిపోయింది. నేను పట్టించుకోలేదు దాన్ని. ఆ బిట్ కట్ అయిపోయింది. నేను సమాధుల్లో దెయ్యాలు లేవు అనేది కాకుండా దెయ్యాలు లేవు అనగానే ఏంటి దెయ్యాలను నమ్మడరా, దేవుడు ఉంటే దెయ్యం ఉంటాడు కదా అని చాలామంది అన్నారు. అవును, దెయ్యాలు లేవని చెప్పేది ఎవరు? కానీ సమాధుల్లో తెల్ల చీర కట్టుకొని దెయ్యం లేదు. నిమ్మకాయ దొగ్గానే బైక్ వెనకాల ఎక్కి కూర్చొని వచ్చే దెయ్యం లేదు. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో అయితే ఎవడో అంటే సింగిల్ చింతకాయ అంట, ఆడు వేరు, ఆడికి ఎవరు దొరకట్లేదంట పాపం. రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు, వెళ్ళగానే ఇదేదో నిమ్మకాయ ఏమంటారు చిల్లి మిరపకాయ అవి కనబడగానే ఇది ఇంకా ఏదో విధంగా నాతో ఒక అమ్మాయి ఉండాలనుకున్నాడు. అనుకుని దెయ్యం వస్తుంది కాబట్టి పర్లేదులే అని తొక్కించేశాడు. తొక్కగానే ఒక మంచి దెయ్యం బీజియం వేసుకొని వెనక దెయ్యం అని అలా పట్టుకొని వస్తూ ఉంటుంది. ఎవరైతే పర్లేదు, ఆడపిల్లే కదా దెయ్యం కూడా అని చెప్పేసి వాడు కంటిన్యూ అయిపోతాడు అనమాట. అలాంటి దెయ్యాలు లేవు, నిజంగా లేవు. సమాధుల్లో దెయ్యాలు తిరుగుతాయా? తిరగవు. ఒక నిమ్మకాయ తెచ్చేసో ఇంకోటి తెచ్చేసో లేదా నా రక్తం తీసుకోనో నా వెంట్రుకలు తీసుకోనో చేతబడి చేసి చంపేస్తా ఉంటే రండి అని అంటుంటే వద్దు భయంకరంగా ఉంటుంది అని చెప్తారు, చేస్తే తెలుస్తుంది అని అంటారు, చెయ్యండి అని అంటుంటే చేయరు. ఎవరో కూకట్పల్లి నుంచి ఒక ఆవిడ ఫోన్ చేశారు, మా ఇంట్లో అందరికీ చేతబడి జరిగిపోయిందండి, ఆయన చచ్చిపోయాడని మీకు తెలుసు అంటే, ఎలా చనిపోయారంటే రోగం వచ్చింది అన్నారు. రోగం వచ్చి చచ్చిపోయిన ప్రతి ఒక్కటి చేతబడిని ఎలా చెప్తారు అన్నాను నేను. అంతా మాకు తెలియదు అండి, చేతబడి అంటది. ఇప్పుడు ఎలా చేతబడి చెప్పండి అని అంటే చెప్పదు. సో చేతబడి ఉందా అంటే లేదు. ఓపెన్గా నేను మళ్ళీ చెప్తున్నాను, బిబ్లికల్గా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే చేతబడి స్పెషలిస్టులు ఎవరైనా ఉంటే నేనే పోలీస్ పర్మిషన్ తీసుకోండి సార్, వాళ్ళ మీద కేసు పెట్టకండి. నాకేమవదు, ఒకవేళ ఏమైపోయినా వాళ్ళది బాధ్యత కాదు. నిమ్మకాయ కూడా నేనే ఇస్తాను స్పాన్సర్, మీరు ఎవరైనా మిర్చి స్పాన్సర్ చేస్తే చేయండి. ఇంకా వాళ్ళకి ఏమైనా కావాలంటే కారం ఉప్పు ఏమన్నా చికెన్ పాపం చేతబడి చేసేటప్పుడు ఆయాసం వచ్చి తినడానికి స్ప్రైట్ కానీ ఏదైనా సరే కావాలంటే మీరు స్పాన్సర్ చేయండి, చేద్దాం. అందరం మీడియా వాళ్ళని పిలుద్దాం, చుట్టూ ఒక్కొక్క కెమెరా పెట్టుకొని వాళ్ళు కూర్చుంటారు, మనం మధ్యలో కూర్చుందాం. కాకపోతే వాళ్ళకి మనకి కాంటాక్ట్ ఉండకూడదు. ఎందుకంటే కొందరు చేసేది ఏంటంటే చేతులకి సంథింగ్ ఏవో ఒక టైప్ ఆఫ్ కెమికల్స్ తీసుకొని వచ్చి అవి మనకు అంటించేస్తారు. అది డేంజర్, అది ఖచ్చితంగా. సో వాటిని బట్టి ఏదో జరుగుద్ది తప్ప ఏదో నిమ్మకాయ తెచ్చేసి ఏదో చేస్తాడంట, ఏదో అంత సీన్ ఏం లేదు, ఏం జరగదు. మీరు భయపడకండి, మీరు ఎవరైనా భయపెట్టినా కానీ భయపడకండి. ఎవరైనా వచ్చి మీకు చేస్తే తెలుస్తుంటే చేయండి అని చెప్పండి, అంతే. సో రేపు పొద్దున ఎప్పుడైనా నిమ్మకాయ తొక్కారనుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. నేను కావాలని తొక్కుకుంటూ వెళ్తాను తెలుసా. ఇప్పుడు నేను లెఫ్ట్ వెళ్తున్నాను అనుకోండి, రైట్లో నాకు నిమ్మకాయ కనపడితే నేను రైట్కి వెళ్ళి తొక్కి మరి లెఫ్ట్కి వస్తాను. ఈ పాటికి ఎన్ని లారీలు నన్ను గుద్ది చంపేయాలి సీరియస్గా. ఇంకోటి, పిల్లి ఎదురొస్తే అపాయం అంటే నాకు ప్రతిరోజు అపాయం రావాలి. మా ఇంట్లో తలుపు తీయగానే మియావ్ అనుకుంటూ వస్తుంది మా పిల్లి. దానికి ఎన్ని స్టైల్ అంటే, పాలల్లో నీళ్ళు కలిపితే తాగదు అది, నేను తాగనంటది అంతే. పాలల్లో నీళ్ళు కలిపి దానికి పోసామనుకోండి తాగదు. ఇక ఇంట్లో పొరపాటున చికెన్ వండి దానికి ఫ్రెష్ మిల్క్ పోసామనుకోండి తాగదు. పక్కన వెళ్ళి కూర్చుంటుంది, మళ్ళీ వచ్చింది మియావ్ అంటూ ఉంటుంది. దాని అరుపు వినలేక మళ్ళీ వెళ్ళి చికెన్ ముక్కలు వేస్తే తప్ప అది తిందు. సో ఈ పిల్లు ఎదురొస్తే ఏమీ అవ్వదు, కుక్క ఎదురొస్తే ఏమవుద్దు, పందు ఎదురొస్తే ఏమవుద్దు. ఎప్పుడు అవుద్దంటే దాని తోక దొక్కితే కరుస్తుంది. అడవి పందుకి ఎదురెళ్ళి దాన్ని గుద్దితే చంపేస్తుంది. అది డేంజర్ తప్ప ఎదురొస్తే ఏమీ అవ్వదు. ఇంకోటి చెప్పనా, మన దరిద్రానికి ఆ పిల్లికి ఏమవుద్దని ప్రార్థన చేయాలి, అంతే కదా. పిల్లి ఏం దరిద్రమైంది కాదు, మన సకల దరిద్రాలు మనలో ఉంటాయి కదా. సో ఆ పిల్లి పాపం ఏమైపోయిందో, మీకు ఎప్పుడైనా సరే కనిపించిన పిల్లే మళ్ళీ కనిపించకపోతే మీలో అంత దరిద్రం ఉందని అర్థం చేసుకోండి. మీకు ఎదురైనందుకు అది చచ్చిపోయి ఉంటుంది ఆ రోజు కదా. సో ఏమీ అవ్వదు, భయపడకండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, మృగాలతో పోరాడిన విషయం అక్కడ బైబిల్లో ఉంటుంది. మృగాలతో పోరాడని క్రిమినల్ యాక్టివిటీస్ బాగా జరుగుతుంది. అది మాత్రమే కాదు కానీ పౌలు గారు అన్న మాట, నేను ఎఫెస్సులో శరీరానుసారం శరీరం బట్టి మాట్లాడితే నేను ఎఫెస్సులో ఎవరితో పోరాడాను? మృగాలతో. అలాంటి క్రిమినల్స్ అక్కడ ఉంటారు. అండ్ ఇంకోటి మనందరికీ తెలుసు, ఇంతకుముందు చెప్పినట్టుగా 2 గంటలు నాన్ స్టాప్గా అర్తమీదేవి మహాదేవి అని
భయంకరమైన శబ్దముతో ఒక పట్టణమంతా మహాగలిబిలి క్రియేట్ చేసిన వ్యక్తులు ఎవరంటే ఎఫెసు పట్టణస్థులు. అండ్ బిబ్లికల్గా మనకున్న చివరి ప్రూఫ్ ఏంటంటే ఈ సంఘము, ఈ ప్రాంతము ఎలాంటి ప్రాంతము? ద లవ్లెస్ చర్చ్. ప్రేమ లేని సంఘము, ప్రేమ లేని ప్రాంతంగా మారిపోయింది. ఇది సంఘం గురించి మనకున్న హిస్టారికల్ ఎవిడెన్సెస్. ఇక ఇంతటితో హిస్టారికల్ ఎవిడెన్సెస్ని క్లోజ్ చేసి ఇప్పుడు బిబ్లికల్ దగ్గరకు వచ్చేద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చదువుదాం. 2వ వచనం నుండి చదువుదాం. 1వ వచనం నుండి చదువుదాం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చాలు. ఏమేమి ఎరుగుతున్నాడంట? ఫాస్ట్గా మనం వెళ్దాం. ఫస్ట్ది ఏంటంట? క్రియలు. సెకండ్ది ఏంటంట? కష్టము. తర్వాతది ఏంటంట? సహనము. తర్వాత నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాక ఏ అపోస్తలుమని తాము చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నేను అడుగుతున్నానండి, ఎఫెసు సంఘానికి క్రియలు ఉన్నాయంట, ఎఫెసు సంఘానికి కష్టము ఉందంట, ఎఫెసు సంఘానికి సహనము ఉందంట. కానీ ఈ మధ్యకాలంలో ఎవరో వస్తున్నారు చూడండి, సంఘము క్రియలు చేయనక్కర్లేదు అంటున్నారు. వింటున్నారా? సంఘం ఏం చేయక్కర్లేదంట. ఏం చేయాలా? ఆయన నమ్ముకోవాలి. నమ్ముకొని ఏం చేయాలి? బాప్టిజం పొందాలి. బాప్టిజం పొందిన తర్వాత మళ్ళీ ఏం చేయక్కర్లేదు. తాగాలనుకుంటే తాగొచ్చా? తాగే. తిరగాలనుకుంటే తిరగొచ్చా? తిరిగే. ఇదా దేవుడు చెప్పింది? కాదు. క్రియలు బాగుండాలి. ఏంటా క్రియలు? విశ్వాస సంబంధమైన క్రియలన్నీ బాగుండాలి. విశ్వాసము క్రియలు లేనిదైతే విశ్వాసం ఏంటో చెప్పండి. మృతమైనది. నేను మరలా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నంటే, ఈ మధ్యకాలంలో కృప అనే బోధ ఎక్కువ అయిపోతుంది. కృపకు తప్పు కాదు, మనం అబండెంట్ గ్రేస్కి కూడా తప్పు కాదు. తప్పు అని చెప్పట్లేదు. మనం కృపని మనం అపోజ్ చేయట్లేదు, అబండెంట్ గ్రేస్ని కూడా మనం అపోజ్ చేయట్లేదు. బట్ వీరు ఏదైతే చెప్తున్నారో, వీరు ఏదైతే అంటున్నారో ఆ గ్రేస్ని మాత్రం బైబిల్ కూడా యాక్సెప్ట్ చేయట్లా. వారు చెబుతూ ఎవరో ఒక ఆయన ఉన్నారండి, ఆయన పేరు నేను చెప్పను, కానీ పేరు కొంచెమే నాకు గుర్తుంది, బట్ ఆయన పేరు కూడా నేను ప్రస్తావించాను. వారు నాకు ఫోన్ చేశారు ఒకసారి, చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయాలు మాట్లాడేసరికి నాకు డౌట్ వచ్చేసి, బ్రదర్ ఒక నిమిషము, మీరు కొంపదీసి ఈ జాబితాకు సంబంధించిన వాళ్ళు కాదు కదా అని అడిగేశాను నేను డైరెక్ట్గా. ఏ జాబితా అన్నాడు. ఈ మధ్యకాలంలో ఎవరో పాపం చేసినా పర్లేదు పరలోకానికి వెళ్తాము అని చెప్తున్నారంట. ఆ జాబితా ఏమో అని నాకు అనిపిస్తుంది. ఇంతకీ వాస్తవమా? ఆ రోజు నేను కర్నూలు మీటింగ్స్లో ఉన్నాను, బబ్లన్న నాతోనే ఉన్నాడు. వాస్తవమా అంటే, మేము ఎప్పుడు అలా చెప్పం బ్రదరు అన్నాడు. మరి ఏం చెప్తారు అన్నాను. వన్స్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ సేవ్డ్ అని చెప్తాం. అంటే ఒకసారి రక్షణ పొందితే మరలా రక్షణ కోల్పోకుండా దాన్ని ఇక కంటిన్యూ అయిపోద్ది, రక్షణ నుంచి మరలా బయటకు వచ్చే ప్రసక్తి లేదని అది ఇది ఏదో చెప్తున్నాడు. నేను ఒకటే చెప్పాను, అన్న ఒకటే చెప్తున్నా వినండి, మీరు 2 గంటలు చెప్పినా నేను అర్థం చేసుకుంటా. ఆ 2 గంటల సారాంశాన్ని 2 మినిట్స్లో చెప్పినా, 2 నిమిషాలు చెప్పినా నాకు ఆ మెచ్యూరిటీని అర్థం చేసుకుంటాను. నేను సూటిగా అడుగుతున్నా, పాపం చెయ్యొచ్చా అంటే అసలు రక్షణ పొందిన తర్వాత పాపం అనేది ఉండదు అన్నాడు. మళ్ళీ ఈ టాపిక్ మార్చేస్తూ మేము పాపం చెయ్యమని చెప్పమండి, పాపం ఉండదని చెప్తున్నామండి అన్నాడు. ఇదంతా వద్దన్న ముసుగులో గుద్దులాట. నేనే చెప్తున్నా, నా గురించే మాట్లాడుతున్నా. నేను బ్యాప్టిజం పొందాను. ఇప్పుడు నేను వ్యభిచారం చేస్తుండగా గుండాకి చచ్చిపోయాను. ఎక్కడికి వెళ్తాను చెప్పండి అన్న. కొంచెం దాన్ని దాటవేయడానికి ప్రయత్నం చేశారు. నాకు క్లారిటీ కావాలి, మీతో మాట్లాడాలంటే నేనేం టైం లేకుండా ఎవరెవరు ఫోన్ చేస్తారని ఎదురు చూసేవాడిని కాదు. అలాని ఎవరితో ఎప్పుడు మాట్లాడదాం అని మాటకారి కూడా నేను కాదు. ఆయనతో చెప్పాను, నేను మాటకారిని కాదు, ఎదురు చూసేవాడిని కూడా కాదు. సో నాకున్న టైంని బట్టి నేను ఆల్రెడీ మీటింగ్ ప్లేస్లో ఉన్నాను. ఇన్ సమ్ మినిట్స్ నేను మీటింగ్కి వెళ్ళిపోవాలి. సో నాకున్న టైం కొద్దిది. సో నాకు ఒక క్లారిటీ కావాలి. మీరు ఏదో తిప్పి చెప్తే నాకు క్లారిటీ రావట్లేదు. సో నేను అపార్థం చేసుకోవడం ఎందుకు, నేను అపార్థం చేసుకోలే మీరు చెప్పడం ఎందుకు? ఒకటే అడుగుతున్నా. నేను బ్యాప్టిజం పొందా, నేను వ్యభిచారం చేస్తూ ఉండగా గుండాకి చచ్చిపోయాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తా చెప్పండి, మీ సిద్ధాంతం ప్రకారం ఎక్కడికి వెళ్తా చెప్పండి అంటే, పరలోకానికి వెళ్తారు బ్రదర్ అన్నాడు. అదేంటి అన్నాను. ఇక పాపం చేయమన్నట్టే కదా అది. వ్యభిచారం చేస్తూ చచ్చిపోతే పరలోకానికి వెళ్ళడమే వాస్తవం అయితే, యేసు ప్రభు వారి శిలువ మరణం ఇంకెందుకు? ప్రవక్తలు రావడం ఎందుకు? అపోస్తలు రావడం ఎందుకు? ఎఫెసుతో మృగాలతో పోరాడడం ఎందుకు? ఆ ఎఫెసులో అన్న భయంకరమైన టెంపుల్ ప్రాస్టిట్యూషన్స్లో కూడా ఆ సంఘము దేవుని క్రియలు చేయడం ఎందుకు చెప్పండి?
దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. ఎఫెసు సంఘంలో ఉన్న టెంపుల్ ప్రాస్టిట్యూషన్స్ మధ్యలో జరుగుతున్న ఆ కార్యాల్లో ఈ సంఘం ఎంత నిష్టగా ఉందంటే విశ్వాస సంబంధమైన క్రియలు గట్టిగా చేపట్టిందంట. ఈరోజు మనం కూడా మన చుట్టూ ఎలాంటి పనికి మాలిన వాళ్ళు ఉన్నా సరే మనం మాత్రం మన క్రియల్లో ఎక్కడ రాజీ పడకూడదు. సంఘం నేర్పిస్తున్న పాఠం అది. ఎఫెసు సంఘం బట్టి దేవుడు మెచ్చుకుంటున్న విషయాలు ఇవన్నీ. ఒకవైపు క్రిమినల్స్ ఎక్కువ, ఇంకోవైపు టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ, ఇంకోవైపు నేర చరిత్ర భయంకరంగా ఉంది, ఇంకోవైపు విగ్రహారాధన భయంకరంగా ఉంది. నీకు సంతానం కావాలా, వచ్చే డయానా దగ్గరికి అంటారు. లేదా నీకు విజయం కావాలా, వచ్చే నైకి దేవత దగ్గరికి అని అంటారు. నీకు ఇంకేమైనా కావాలా, వచ్చే మా దేవతల దగ్గరికి అని అంటారు. ఇలాంటి చుట్టుపక్కన ఉన్న ఇలాంటి భయంకరమైన సౌండింగ్స్లో కూడా ఏ మాత్రము వీళ్ళ సౌండ్ ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎంత చక్కగా వీరు జీవిస్తున్నారు చూడండి. హైదరాబాద్ గ్రౌండ్స్లో సండే ఎప్పుడైనా క్రికెట్ ఆడడానికి వెళ్తే మీకు బాగా తెలుస్తుంది, కొత్తోడు వెళ్తే అక్కడ ఆడలేడు. ఎందుకు? ఇక్కడ నుంచి ఇటు ఆడుతూనే ఉంటారు, అటు నుంచి ఇంకో టైం ఉంటుంది. ఈ పిచ్చే 4-5 పిచ్చే ఉంటుంది. ఒకటి నిలువుగా ఆడతాడు, ఒకటి అడ్డంగా ఆడతాడు, ఒకటి ఇటు వంకర ఆడతాడు. ఒకేసారి బాల్లన్నీ ఎగుస్తాయి ఆకాశంలోకి. కానీ బాగా ఆడే అలవాటు ఉన్నవాడు మాత్రం ఏ బాల్ ఆడుతో కనిపెడతాడు కదా. ఒకసారి ఇప్పుడు 2013, 14 ఆ టైంలో ఇక్కడ సంతోష్ నగర్ దగ్గర ఏదో చిన్నగా మేమందరం కలిసి గ్రౌండ్కి వెళ్తే అలాంటిది గ్రౌండ్ కూడా ఎవరి బాల్ ఏంటో కూడా తెలియదు. నేను ఎక్కడో ఫీల్డింగ్ చేస్తున్నాను, 6 లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నా. మా వాళ్ళు 6 కొట్టారు. ఆ టైంలో ఇంకో బాల్ వచ్చింది. నేను ఆ బాల్ అనుకుని దాని వెనకాల పరిగెట్టేసి డైవేజ్ మరి క్యాచ్ చేశాను. డ్రైవేజ్గానే అరే అన్న కైసా పకడితే రే అని అన్నాడు ఆయన. ఏమైందంటే అది మా బాల్ అన్న అని అంటున్నాడు. అలా ఉంటుంది. అంతే, కన్ఫ్యూజ్ అవుతాం కదా ఇన్ని బాల్స్లో. కానీ ఆ సంఘం మాత్రం ఇన్ని బోధల్లో ఏ బోధలో కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ క్రియ చేయాలో కూడా క్రిస్టల్ పర్ఫెక్ట్ క్లారిటీతో ఉంది ఆ సంఘం. కానీ మనం మాత్రం ఈరోజు ఒక బోధ చేస్తే ఆ బోధకి వెళ్ళిపోతాం, రేపు ఒక బోధ చేస్తే ఆ బోధకి వెళ్ళిపోతాం. క్రియలు కూడా మార్చేస్తూ ఉన్నాం. నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్న క్రియల్లో ఒకటి స్వార్థ ప్రక్రియ. ఆ క్రియ సంఘం మీద మీ బాధ్యత ఉంది, మీరు చెయ్యాలి. గూగుల్ మీట్స్ చేయండి, మంచిదే, చెయ్యండి. వీలైతే మీరు బాగా చెప్తే నేనే గూగుల్ మీట్ సెషన్స్ ఏర్పాటు చేసి వారానికి ఒకరు మిమ్మల్ని స్పీకర్స్ పెట్టి నేనే మాట్లాడిస్తాను, తప్పేం కాదు. కానీ దాంతో స్టిక్ ఆన్ అయ్యి ఉండకండి. అది మాత్రమే జీవితంగా మీరు భావించకండి. క్రియలు చాలా ఇంపార్టెంట్. క్రియలు అక్కర్లేదు, క్రియలు మురిగ్గుడ్డ లాంటివి. అవును, మురిగ్గుడ్డ లాంటివి. ఎప్పుడు మన రక్షణ పొందింది ఎప్పుడు దేనివల్ల? మన క్రియల వలన, ఆయన కృప వలన. కానీ కృప ద్వారా మనం ఇప్పుడు ఏం చేయాలా? విశ్వాస సంబంధమైన క్రియలు మనం చెయ్యాలి. బ్యాప్టిజం పొంది రక్షణ పొందడం కోర్స్ అది దేవుని కృప. కానీ పరిశుద్ధత నుంచి పరిపూర్ణత వరకు మాత్రం ఖచ్చితంగా ఏముండాలి? క్రియలు ఉండాలి. అది విశ్వాస సంబంధమైన క్రియలై ఉండాలి. ఆ క్రియలు మర్చిపోయింది. అండ్ ఇంకోటి, సంఘానికి సంబంధించిన ఇంకో విషయం చెప్పమంటారా? ఒక చిన్న క్లారిటీ మీకు సంఘం మీద ఇస్తాను చూడండి. ఒకే సంఘంలో బాగా ఉన్నవాడు, అదే సంఘంలో కనీసం తినడానికి కూడా కష్టంగా ఉన్నవాడు ఒకవేళ ఉంటే అది నిజమైన సంఘం కాదు. మళ్ళీ చెప్తున్నా, ఒకే సంఘంలో బాగా ఉన్నవాడు అదే సంఘంలో తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నవాడు ఉంటే అది నిజమైన సంఘం అయితే కాదు. సంఘం నేర్చుకోవాల్సిన క్రియల్లో ఒక ప్రాముఖ్యమైన క్రియ ఏంటంటే, లేనివాడికి సంఘం అంతా కలిసి ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. బర్నబా తన ఆస్తిని అమ్మేశాడంట. దేనికోసం? సంఘం కోసం. మీరు ఎప్పటి వరకు అయితే సంఘాన్ని ఫ్యామిలీ అని అనుకుంటారో, ఎప్పుడైతే అనుకోరో, అప్పటి వరకు మీకు ఈ సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళది కదా నాకెందుకులే, వీళ్ళ కష్టం కదా నాకెందుకులే, వాళ్ళ శ్రమ కదా నాకెందుకులే, ప్రభువా వీళ్ళకి తిండి లేకుండా చేసావు కానీ నాకు ఇచ్చావు అంటే ఎవరి ప్రార్థన గుర్తొస్తుంది మీకు? ఎవరి ప్రార్థన? ఇప్పుడు అదే యాంగిల్లో మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీరు కూడా ఈ సంఘంలో ఎవరు? కానీ సుంకర్ల పరిసయ్యుడి ప్రార్థన, ఆ పరిసయ్యుడి ప్రార్థనలో లాంటి ప్రార్థనలు మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన ప్రార్థన, మన జీవితం కూడా ఏమైపోతుంది చెప్పండి? వ్యర్థపరచబడుతుంది. ఒక్కసారి అపోస్తుల కార్యాలు ఓపెన్ చేద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. సంఘం ఎలా ఉండాలో, ఎలాంటి క్రియలు నేర్చుకోవాలో చూద్దాం. 4వ అధ్యాయం 22వ వచనం నుంచి చూద్దాం. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 22వ వచనం, 32వ వచనం తల్లి.
విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక లాస్ట్ వచనం చదువుదాము. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని, ఒకవేళ ద లార్డ్స్ హోలీ చర్చ్ సికింద్రాబాద్లో ఎవరికైనా ఒకరికి కుదువుండి కొందరు మాత్రం సంపన్న స్థితిలో ఉంటే, నేనే చెబుతున్నా, ద లార్డ్స్ హోలీ చర్చ్ సికింద్రాబాద్ కంటే వరస్ట్ సంఘం ప్రపంచంలో ఇంకా ఏది లేదు. ఇది ఏ సంఘానికైనా అప్లై అవుతుంది. లేదు మీరు చేస్తే తప్పు నేను చేస్తే ఒప్పు అని అంటే దేవుడు నన్ను కొడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఒకటే కోరుతున్నా, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కొందరు ఉంటారు, కొందరు సంపన్న స్థితిలో, కొందరేమో లేమి స్థితిలో ఉంటారు. లేమి స్థితిలో ఉన్నవాడు కూడా ఏం చేయాలంటే అలా బ్యాలెన్స్ అయిపోవాలి. ఇప్పుడు 2 ట్యాంక్స్ తీసుకోండి, రెండింటికి మధ్యలో జాయింట్ ఉంటుంది చూసారా, ఆ జాయింట్ పెట్టేయండి. ఇటువైపు క్లోజ్ చేసేయండి, మూత క్లోజ్ చేసి ఒకదాన్ని ఫుల్గా నింపేయండి. ఆ తర్వాత ఈ మూత ఓపెన్ చేసేయండి, ఏమైపోతుంది? 2 కలిసి సమానం అయిపోతాయి. సంఘంలో సమానత్వం ఏ సంఘంలో లేదో ఆ సంఘము నిజమైన సంఘం కాదు. అండ్ ఇంకోటి, సంఘంలో ఎవరైనా కొదువగలిగిన వారు ఉంటున్నారంటే కొన్ని దశాబ్దాలుగా, ఆ సంఘము కూడా సరి అయిన ఆధ్యాత్మికమైన సంఘం అయితే కాదు. క్రిమినల్స్ అంటేనే జనరల్గా అందరి దగ్గర లాక్కొని ఉండేవారు. అలాంటి స్థితిలో కూడా ఈ సంఘం ఏం చేసిందంటే ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసింది. నేను మీకు ఒకటే చెప్తున్నా, అందరు రోజులు ఒకటే ఉండవు. మీకు ఒకవేళ ఫినాన్షియల్గా ఏదైనా ఇబ్బంది ఉంటే ఓపెన్గా చెప్పండి. అదేదో మొత్తం తీర్చేస్తామని కాదు. మీకు ఒక 10,000 కావాలనుకోండి, ఓపెన్గా ఫ్యామిలీ అన్న తర్వాత చెప్పండి. మాకు తలా ఒక 1,000 రూపాయలు వేసుకుంటా 10 మంది, 10,000 అవ్వదా? అప్పుడు ఇది కాదా దేవుడు చెప్పింది? ఎప్పుడు మీరు ఇవ్వండి అని నేను ఎప్పుడు చెప్పను. నాకు కావాల్సినప్పుడు ఒక్కసారి కూడా నేను అడగలేదు, ఎవరిని అడగను. కానీ మీకు కావాల్సి వస్తే మాత్రం అది ఏంటి మళ్ళీ అన్న కొంచెం ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటున్నాను 10,000గా, వాటికి కాదు. బాగా కష్టం ఉందనుకోండి, ఎవరిని అడగాలో తెలియట్లేదు, లేదా ఏదో ఇబ్బంది ఉంది, మనకు ఒక గ్రూప్ ఉంది, కానీ మీరు ఫ్యామిలీ అనుకుంటే చెప్పండి. ఒకవేళ 10,000 కావాలి అనుకుంటే అందరం తలా 1,000 రూపాయలు ఇస్తాం. ఇచ్చే స్థితిలో ఎవరు లేరు. 10,000 కావాలని కానీ 10,000 ఇచ్చే స్థితిలో లేరు. నాకు ఫోన్లు వస్తాయండి, నాకు అనిపిస్తే అప్పుడు నిజమైతే బాగుంది అనిపిస్తుంది. అన్న మీకు ఏంటన్నా 50,000 ఇచ్చు కదన్నా అంటారు ఫోన్ చేసి. రీసెంట్గా ఒక ఆయన ఫోన్ చేశారు, బ్రదరు నేను చదువుకుంటున్నాను, మంచి మార్క్స్ స్కోరింగ్ పర్సన్, నేను ర్యాంక్ సెక్యూర్ చేస్తాను, కావాలంటే నా ప్రోగ్రెస్ ఎంత నా అన్నీ పంపిస్తాను, నాకు కాలేజ్ ఫీజు కడతారా అన్నాడు. కట్టేంత సినిమాలు మాకు లేవు. కాకపోతే నేను ఏమంటానంటే చిన్న అక్కర్లు సంఘం వరకు ఏమైనా ఉంటే, మీకు బాగా ఇబ్బంది ఉంటే, అప్పుడు జనరల్గా ఒక మాట చెప్పండి, ఎవ్వరు తప్పనుకోరు. అలా అనుకున్నారంటే వాళ్ళ పేరు నాకు చెప్పండి. నిజంగా చెప్తున్నాను, ఎవ్వరు తప్పనుకోరు. దేవుని దేవాల అందరికీ జాబ్స్ ఉన్నాయి. అందరూ జాబ్లో ఉన్నప్పుడు 1,000 రూపాయలు ఒకరికి ఇవ్వడం ఏమైనా తక్కువ? ఎన్ని ఖర్చు పెట్టుంటాం వ్యర్థంగా. సో నేను కోరేది ఒకటే, సంఘంలో కొదువుగా ఉన్నది వీడు తినలేదు ఈరోజు, వాడు ఆ పని చేయలేకపోయాడు డబ్బులు లేక, లేదా ఈ సిస్టర్ ఇబ్బంది పడింది మనీ లేక, ఆ బ్రదర్ ఇబ్బంది పడ్డాడు మనీ లేక అనే మాట మన సంఘంలో ఏ రోజు వినపడిద్దో ఆ రోజు మన సంఘం వేస్ట్ సంఘం అన్నట్టే. ఎందుకంటే ఎఫెసీ సంఘం దగ్గరికి వెళ్దామా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. రెండవది కష్టం. సంఘానికి కూడా కష్టం ఉండాలా. నేను అడుగుతున్నాడు, మనం చేసిన పెద్ద కష్టంతో కూడిన పనులేంటి? వర్షాకాలం మహా అంటే వర్షంలో తడుచుకుంటూ రావడం, లేదా తడుచుకుంటూ వెళ్ళడం కదా. కానీ ఎఫెసీ సంఘానికి కష్టాలు ఏం చెప్పనా? పౌలు గారు ఒక్కరికే ఎంత పెద్ద సినిమా చూపించారు చూడండి. అర్తమీదేవి మహాదేవి అనే ఆ ధ్వనికి ఎవరికైనా గుండెలు అదిరిపోతాయి ఆ ప్లేస్లో మనం ఉంటాయి కదా. మనం ఏదో ఒక్కళ్ళు ఉంటారు మనల్ని ఇబ్బంది పెట్టేవారు, పొలాలెట్టేవాళ్ళు, వాళ్ళని చూసి ప్రభువా నాకున్న కష్టాలు ప్రపంచంలో ఎవరికీ లేవనుకుంటే తప్పది. ఎఫెసీ సంఘం నిండా సంఘము చుట్టూ ఏమున్నా చెప్పండి, కష్టాలే. ఒకరేమో అర్తమీదేవి ఫాలోవర్స్, ఇంకోరేమో నైకీ దేవత ఫాలోవర్స్, ఇంకోరేమో ఇంకో ఫాలోవర్స్, ఇంకోటేమో క్రిమినల్స్, ఇంకోటేమో ఈ వీళ్ళు మృగాలు, వీళ్ళందరూ కలిసి పడేది ఎవరి మీద అంటే సంఘం మీద. ఆ కష్టాల్లో కూడా విశ్వాసాన్ని మెయింటైన్ చేశారు. ఒక విషయం చెప్పమంటారా? ధమ్కీలు ఇస్తే ఎలా ఉంటాయి చెప్పనా? ధమ్కీలు ఏజెన్సీకి వెళ్ళాం మేము ఒరిస్సా ప్రాంతంలో. వెళ్ళినప్పుడు వచ్చావా, మన వాళ్ళందరం వెళ్ళాం. లాస్ట్
నవంబర్లో ఎప్పుడో డిసెంబర్లో వెళ్తే ఒరిస్సా ప్రాంతంలో వాకింగ్ చెప్తుంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరిలో మేము వెళ్తున్నప్పుడు ఫాలో అయ్యారు బైక్లు వేసుకొని. ఫాలో అయిపోయి మాకంటే ముందుగా ఆ గ్రామంలో ప్రవేశించి ఆ ఇళ్లలోని ప్రవేశించి ఆ ఇంట్లో వ్యక్తులుగా వీళ్ళు కలిసిపోయి ఎప్పుడైతే మన టీం వాళ్ళు నేను కార్ పార్క్ చేస్తూ ఉన్నాను, మీరు వెళ్ళండి నేను కార్ పార్క్ చేసుకొని వస్తానని చెప్పి, నేను అక్కడ కొండల లోయలు కదా, కారు కరెక్ట్ పార్క్ చేయకపోతే కారు ఉండదు. ఇక పోనీ మన కారు అయినా పర్లేదు, మన అన్న వాళ్ళ కారు అది, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అంత జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని అక్కడ పార్క్ చేసే లోపు గొడవ స్టార్ట్ అయిపోయింది. భయంకరమైన బూతులు. ఏంటి ఆ బూతులు మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన దమ్కి అని చెప్పమంటారా? ఇది ఏజెన్సీ ఏరియా, నరికి లోయల్లో పడేస్తే ఏ ప్రభుత్వం దిగొచ్చినా కనపడరు, జాగ్రత్త, కనబడకుండా వెళ్ళిపోండి అని చెప్పేశారు. అంత భయంకరమైన ధమ్కీలు ఇస్తుండే. ఏది పల్లెల్లో ఉన్నవాడే అంత ధమ్కీ ఇస్తే పట్టణాల్లో ఉండేవాడు ఇంకెంత ధమ్కీలు ఇస్తాడు చెప్పండి. ప్రభుత్వం వాళ్ళది, క్రిమినల్ వాళ్ళు ఇంకా ఒక్కసారి ఏదైనా గొడవ చేసి చంపేశాను నేను వాళ్ళని, ఎందుకంటే అర్థం మీద తిట్టాడు రానగానే అందరూ కలిసి ఒక చిన్న లేని మాట పుట్టించిన అందరూ కలిసి అతను సపోర్ట్ చేస్తారు. దేమేత్రి విషయంలో జరిగింది అదే కదా. దేమేత్రి పౌలు గారికి అసలు ఏమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయా? ఏమీ లేవు. కానీ గలిబిలి ఎలా స్టార్ట్ చేశాడు? దేవత పేరుతో గలిబిలి స్టార్ట్ చేశాడు. ఆ కష్టంలో కూడా సంఘం ఏం వదిలిపెట్టలేదు చెప్పండి? తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. కానీ ఈరోజు నేను చాలామంది క్రిస్టియన్స్ని చూస్తున్నాను, అమ్మ నాన్న తిడితే చర్చి మానేస్తాం, ఇంట్లో భర్త తిడితే ప్రార్థన మానేస్తాం, ఈ భార్య ఏమన్నంటే సంఘానికి రావడం మానేస్తాం. ఈ భార్యాభర్తల గొడవల్లో అన్నిటికంటే భయంకరమైన గొడవ, మీకు తిట్టుకోవాలనుకుంటే తిట్టుకోండి, దానికి విశ్వాసాన్ని మాత్రం జాయిన్ చేయకండి. తిట్టుకోండి అంటే నేను లైసెన్స్ ఇవ్వట్లేదు, మీ కర్మ, తిట్టుకుంటారో కొట్టుకుంటారో మీ ఇష్టం, అది నేను లైసెన్స్ ఏమి ఉంది అని చెప్పట్లా. కానీ వీళ్ళు ఏం చేస్తారు? టీ పెట్టమని చెప్తాడు, ఆవిడ టీ తీసుకొని వస్తుంది. ఏ మూడుతో మహాతల్లి చేస్తావు టీ తెలియదుగా, అందులో షుగర్ తక్కువ అవుతుంది, లేదా కాఫీ పొడో టీ పొడి ఎక్కువ అవుద్ది. ఎక్కువగానే తిట్టాలనుకుంటే భార్యను తిట్టొచ్చు కదా, ఈడేమంటాడు తాగి, చే ఇదేంటి నేను ఎందుకే ప్రార్థన అని ప్రార్థనకి వెళ్తావు, ప్రార్థన టీ పెట్టడం రాదు, నీ ప్రార్థన ఎవరికి కావాలి అంటాడు. అయితే నేను ప్రార్థన మానేస్తాను, నీకు టీ కూడా మానేస్తాను. ఈవిడ రాణి రుద్రమదేవి, ఆయన ఒక రానా ఎవరు ఉంటారు కదా వాళ్ళు, ఇంకా అలా అయిపోయి టోటల్గా దేని మీద పడిపోతే మళ్ళీ కాఫీ తాగుతాడు సిగ్గు లేకుండా, మళ్ళీ ఆవిడ కాఫీ పెట్టేస్తే సిగ్గు లేకుండా, ఇద్దరు కలిసి దేని మానేస్తారు? చర్చ్ మానేస్తారు. లేరా ఇలాంటి వారు? ఏదో వచ్చేసింది అనే కష్టం వచ్చిందనో నష్టం వచ్చిందనో విశ్వాసాన్ని వదిలేసే అంత భ్రష్ట హృదయంలోనికి మీరు వెళ్ళకండి. తర్వాత నీ క్రియలు నీ కష్టము నాకు తెలుసు, నీ సహనాన్ని నేను ఎరుగుతాను. గుర్తుపెట్టుకోండి, సంఘానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి? సహనం. నేను చాలామందిని చూస్తానండి, సహనం గురించి చెప్పినోడికి సహనం ఉండదు. బేసిక్గా నేను కొందరిని చూడకముందు నా దృష్టిలో నేనే అందరికంటే సహనం లేనోడిని. ఎందుకంటే ఎవరి గురించి వాళ్ళకి తెలుస్తుంది కదా, చెప్పుకున్నోడు దొంగ, చెప్పుకున్నోడు దొర, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. నా దృష్టిలో నేను ఎప్పుడు అనుకునేవాడిని నాకు అసలు సహనం లేదు అనుకునేవాడిని. అది ట్రూ, అంటే ఒక రకంగా ట్రూ. నేను నా సర్రమని కోపం ఎక్కేస్తుంది, కాకపోతే దాన్ని బయట పెట్టను, కాకపోతే కోపం వచ్చేస్తుంది. అంత ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని మేబీ నాకంటే ఇంకా సహనంలో నేనే లాస్ట్ ర్యాంక్ ఏమో అనుకునేవాడిని. కానీ కొంచెం చూసిన తర్వాత అర్థమైంది, నేను వెళ్ళలేదు, నాకంటే దొంగలు కూడా చాలామంది ఉన్నారని. అసలే అరే ఒక మాట అంటే పడరే, ఒక మాట అంటే పడ్డం నేర్చుకోకపోతే ఇంకా అదేం క్రైస్తవ్యం అండి? యేసు ప్రభు వారి ముఖం మీద ఉమ్మి వేశారు, ఏమైనా అన్నాడా? తిట్టారంట, ఏమైనా అన్నాడా? ప్రవచించు అని గేలి చేశారంట, ఏమైనా అన్నాడా? కానీ ఈరోజు చూడండి, ఏది ఫ్యాషన్ చెప్పమంటారా? ఈజీ వేలో హైలైట్ అయిపోవాలంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఒక సేవకుని తిట్టండి, అలా వెళ్ళిపోతుంది మీ గ్రాఫ్ పైకి. మీరు ఒక కౌంటర్ ఇస్తే ఆయన ఏమైనా ఊరుకుంటాడా? ఆయన ఇంకో కౌంటర్ ఇస్తాడు. ఇక మీరందరూ గాలులు అనమాట, మీరు ఎందుకు సంఘానికి వచ్చినా మీకు కూడా తెలియదు. నేను సీరియస్గా చెప్తున్నాను, ఇలాంటి కౌంటర్లు వేసుకునే వాళ్ళ చర్చికి వెళ్తున్నట్టే మీకంటే గాలి విశ్వాసులు ప్రపంచంలో ఎవరు ఉంటారు. నేను ఒకవేళ వాక్యం వదిలేసి వాళ్ళకి కౌంటర్ వేస్తే, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే యూట్యూబ్లో పెడితే, నేను దానికి మళ్ళీ నెక్స్ట్ డే సంఘాన్ని వాడుకొని ఈ స్టేజ్ని వాడుకొని నేను కౌంటర్ వేస్తే, ఇక నాకంటే గాలుడు ప్రపంచంలో ఎవడు ఉండడు. దాన్ని వినడానికి దురదచెవులు కలిగి వస్తారు చూసారు మీరు, మీకంటే గాలులు కూడా ప్రపంచంలో ఎవరు ఉంటారు. స్టేజ్ని దేవుడు ఇచ్చిందెందుకు? వేరేవాడి కౌంటర్ వేయడానికా? సహనం ఏది? సరే రేపు ఏదో అన్నాడు అంటే ఏంటి? క్షమించే గుణము లేదు, కౌంటర్ వెంటనే పడిపోవాలా? ఒకరు నిజంగా చెప్తున్నానండి, ఒకవేళ నేను వాటినే గనక నా పునాదులుగా చేసుకుంటే ఈ పాటికి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ రేటింగ్ 1 lakh దాటేది ఈజీగా.
నన్ను ఎవరైతే ఏమైతే అన్నారో వాటన్నిటి ఆడియోస్ కానీ వాటన్నిటి చార్ట్స్ కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ నాకు చెప్పిన వ్యక్తులను కానీ తీసుకొని వచ్చి నన్ను ఇలా అంటావా, నన్ను అలా అంటావా, నీ అంతు తేల్చేస్తాను, నువ్వేమన్నావు నాకు తెలియదా, ఈడేమన్నావు నాకు తెలియదా, ఇలాంటి గొడవ లొల్లి అంటారు చూసారా, పనికిరాని చిల్లర గొడవ. ఆ గొడవ నేను పెట్టుంటే నాకు యూట్యూబ్ ఛానల్ సూపర్గా వచ్చేసేది. కానీ వద్దు, ఎవరైనా అన్నారా నీ తప్పైతే సారీ చెప్పేసి సరి చేసుకో, తప్పు కాదా ప్రభు అతను సరి చేయని చెప్పేసి దేవునికి ప్రార్థించి మౌనంగా ఉండండి. ఏదో రోజు మళ్ళీ వాళ్ళే వచ్చి సారీ చెప్తారు. మౌనంగా ఉండండి. క్రియలు ఉండాలి, కష్టము ఉండాలా, తర్వాత సహనం ఉండాలి. సహనం అంతే తప్ప నువ్వు నన్నంత మాట అంటావా నేను అంటానని చెప్పేసి వాడొక బూత్ వాళ్ళనేమో వాళ్ళేమో ఒక బూత్ అంటే వీళ్ళేమో ఇంకో బూత్ అని, వాళ్ళు 2 అంటే ఇంకా 2 హోల్ స్క్వేర్ అని, వాడు హోల్ క్యూబ్ అని, వీడు హోల్ పవర్ ఎన్ అని. ఈ బూతులు ఎందుకు మనకి? సహనం లేకపోతే ఏం క్రైస్తవులని చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపొద్దున ధర్మాన కానీ దీపక్ కానీ ఎవరైనా సేవలోనికి వస్తే అందరు మిమ్మల్ని ఏం ప్రేమించరు. అలాని వేసిన నింద ప్రతిదీ అపనింద అయిపోదు, ఆ వేసిన నింద ప్రతిదీ నిజమైన నింద కూడా అయిపోదు. దాంట్లో మిక్స్డ్ ఉంటాయి. కొన్ని అవకాశాలు మనం ఇచ్చి ఉంటాం, వాళ్ళ ప్రేమను బట్టో వాళ్ళ మీద ఉన్న గౌరవాన్ని బట్టో మనం ఇచ్చి ఉంటాం, లేదా మొత్తానికి ఏదో ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే వెంటనే ఇది ఓపెన్ చేసేసి, ఈ మధ్యకాలం ఇదే ఫ్యాషన్ కదా, ఈ సేవకుడు ఆ సేవకుని తిట్టుకోవడం, ఆ సేవకుడు ఈ సేవకుని తిట్టుకోవడం. వాక్యం చెప్పండి వినరు, వాక్యం చెప్పండి వినరు. మీరు మంచి వాక్యం చెప్పేసి ఒక 5 minutes వాక్యం చెప్పి మంచి రెఫరెన్సెస్ తీసుకొని మంచి ఎగ్జాంపుల్ తీసుకొని లేదా ఒక అరగంట వాక్యం చెప్పి పెట్టండి, ఎవరు వినరు. మీకు అర్థమవడం చెప్తున్నాను. నేను ఈ పేర్లు కూడా నా ఉద్దేశంలో లేవు. పెద్ద సేవకులుగా ఉన్నారు. రాజ్ ప్రకాష్ పాల్ గారు ఉన్నారు హైదరాబాద్లో, సతీష్ కుమార్ గారు ఉన్నారు. ఇంకా కొన్ని సేవకుల పేర్లు చెప్పండి ఎవరైనా. స్టీఫెన్ పాల్ గారు ఉన్నారు, ఇంకా జాన్ వెస్లీ గారు, ఇలాంటి సేవకులు ఉన్నారు. అది ఒకవైపు వాక్యం అద్భుతమైన వివరణాన్ని పెట్టి తమ్నేల్లో పెట్టండి, దానికి 20-30 వ్యూస్ ఉంటాయి. ఇంకోవైపు జాన్ వెస్లీకి ఇంకా గారు కూడా అనకూడదు మనం, ఇంకా తిట్టేటప్పుడు గారు ఇవన్నీ పట్టించుకోకూడదు, మర్యాద వదిలేయాలి, సిగ్గు వదిలేయాలి. ఫస్ట్ జాన్ వెస్లీ, సతీష్ కుమార్, రాజ్ ప్రకాష్ పాల్, వీళ్ళకి అసలు బుద్ధి ఉందా అని పెట్టండి. జనరల్గా మాట్లాడుతాను, పెట్టి టైటిల్ పెట్టేసి వీళ్ళందరినీ చీల్చి చెండాడిన క్రైస్తవుడు అని పెట్టండి. గాలోళ్ళు కూడా చూసేస్తారు ఏమైంది. దీనికి 30 వ్యూస్ దాటని ఆ యూట్యూబ్ ఛానల్లోనే పెట్టిన వీడియోకి 30,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చేస్తాయి. చెప్పిన నీకు బుద్ధి లేదు, వినడానికి వచ్చిన వాళ్ళకి షేర్ చేసే వాళ్ళు కూడా వాక్యం షేర్ చేయరు. రే ఇదేదో అన్నాడంటరా విన్నావా అని చేస్తారు. నేను చాలామంది ఇలా షేర్ చేస్తారండి, నాకు ఒక్కటి కూడా వినను. అంతెందుకు ఇంకో విషయం చెప్పమంటారా, సేవకులు ఇలా చేశారు అలా చేశారు అని కొందరు పెడతా ఉంటారు చూసారా, ఆ వీడియోస్లో ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా నేను చూడలే. ఐ డోంట్ ఎంటర్టైన్. ఆ మాట్లాడడము తప్పే, వినడం కూడా తప్పే. సో మీరు కూడా వాటిని మాట్లాడకండి. ఎవరైనా ఏమన్నా అన్నారా వదిలేయండి. మన జర్నీ ఏంటో మనకు తెలిసి ఉండాలండి. నా విజన్ ఏంటి, నా గోల్ ఏంటి, నా డెస్టినేషన్ ఏంటి. ఆ డెస్టినేషన్లో ఒకవేళ ఏదైనా మురుగుతున్నారనుకోండి, నేను దాంతోపాటు పోరాడకూడదు. రోడ్డు మీద నుంచి నైట్ వెళ్ళేటప్పుడు ఏం జరుగుతాయి, అరుస్తూ ఉంటాయి. అరిచినప్పుడు బైక్ ఆపేసి నేను కూడా మోకాల మీద పడి బావు నీకంటే ఎక్కువ అరుస్తానని ఇంకా స్ట్రేంజర్ బాక్స్ తెచ్చుకొని బ్యాటరీ యాంప్లిఫైర్ తెచ్చుకొని నేను కూడా అరిస్తే దానికి నాకు తేడా ఏంటి? సహనం ఉండాలి. తర్వాత దేవుడు చెప్పిన మాట, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవు అని. తర్వాత అపోస్తలులు కాకయే తాము అపోస్తలను చెప్పుకుని వాళ్ళని నువ్వు తీసేసావంట, పరీక్షించావంట. నెంబర్ 1, దుష్టులను సహించలేరు, అబద్ధ బోధలను సహించలేరు, తర్వాత అలయలేదంట, భారం భరించి అలయలేదు. ఈ 3 చెప్పి నేను ముగించేస్తాను. దుష్టులను సహించలేదు, తర్వాత అబద్ధ బోధలను సహించలేదు, తర్వాత భారం భరించి అలయలేదు అని చెప్తున్నాడు. సంఘం గుర్తుపెట్టుకోండి, సంఘము డెవలప్ అవ్వాలంటే సంఘము దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, దుష్టులను సహించే లక్షణం కూడా తీసి పక్కకు పెట్టాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే ఈ మధ్యకాలంలో చాలా సంఘాల్లో సంఘ పెద్దలను నేను చూశాను. తీతు పత్రిక చదవండి, కావాలంటే తిమోతి పత్రికను కూడా బాగా చదువుకోండి. సంఘ పెద్దలకి ఎలాంటి రూల్స్ ఉండాలో, సంఘ పెద్దలకి ఎలాంటి ప్రోటోకాల్స్ వారు మీట్ అవ్వాలో అక్కడ రాయబడి ఉంటుంది. సో ఏ సంఘంలో అయితే సంఘ పెద్దలు తాగుతారో, ఏ సంఘంలో అయితే సంఘ పెద్దలు బూతులు మాట్లాడతారో, అలాంటి సంఘ పెద్దలున్న సంఘాల్లో ఉన్న విశ్వాసులుగా చెప్తున్నాను నేను. వాళ్ళు ఏం చేయాలి,
వెళ్ళి మీరు మారండి అని సంఘ పెద్దలకు చెప్పాలి. నేను మారను, నువ్వెవర్రా నాకు చెప్పడానికి అని ఒకవేళ వాళ్ళు అంటే, మనుషులుగా వాళ్ళు తప్పు చేసినప్పుడు సరి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సరి చెయ్యబడను, పోరా నువ్వు పోతే నాకేం అక్కర్లేదు, నువ్వు పోయినా పర్లేదు అని అంటే అర్జెంటుగా సంఘం మారిపోండి. అర్జెంటుగా మారిపోండి. ఆ సంఘం మీకు మంచిది కాదు. ఎవరైనా బస్సు ఎక్కేటప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నవాడు తాగి తూగుతూ ఉంటే మీరు ఆ బస్సులో ప్రయాణం కొనసాగిస్తారా? బస్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని తాగి తూగుతూ ఉన్నప్పుడు ఆ బస్ డ్రైవర్తో ప్రయాణం చేయడానికి ఇష్టపడని మీరు, సంఘ పెద్దలు, పాస్టర్ గారు తాగుతూ ఉంటే, ఒకవేళ అందరు సంఘ పెద్దలు తాగుతారని చెప్పట్లా, ఒకవేళ సంఘ పెద్దలు తాగుతుంటే వారితో కూడా మీరు సంఘ ప్రయాణం చేస్తూ ఉన్నారంటే అది మీ ఆధ్యాత్మిక జీవితానికి ఏమాత్రం మంచిది కాదు. మీకు ఎంత గొప్ప వాళ్ళైనా, మీకు ఎంత ఇష్టలైనా సరే దుష్టత్వాన్ని మీరు సహించే గుణము మీలో ఉండకూడదు, 100% ఉండకూడదు. అండ్ నేను చాలామంది క్రైస్తవులను కూడా చూశాను. ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్న ఇద్దరిని, సంధ్య అక్క అంటే నాకు ఇష్టం అనుకోండి. ఈ చెల్లికి నాకు చిన్నప్పటి నుంచి ఆస్తి తగాదాలు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక సంధ్యకి ఏం చేసినా ఏమన్నా నేను ఎందుకు, అక్క అంటే నాకు ఇష్టం కాబట్టి. ఈ చెల్లి ఎంత బాబా అని పాడేలో బోడేలు బా అని అంటాను, ఎందుకు, ఆవిడ నాకు నచ్చదు కాబట్టి. ఇలాంటి క్రిమినల్ జడ్జిమెంట్లు ఇచ్చాను అనుకోండి, అది తప్పవుద్దా, కరెక్ట్ అవుద్దా? తప్పది. మీరు కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన శత్రువు ఒప్పు చేసిన ఒప్పు అనే మెచ్యూరిటీ మీలో ఉండాలి. మన మిత్రుడు తప్పు చేసిన తప్పు అనే అంత తప్పు అని చెప్పగలిగే అంత మెచ్యూరిటీ కూడా మీలో ఉండాలి. దుష్టులను సహించలేని సంఘంగా మన సంఘం మారిపోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అపోస్తలులు కాకయే తాము అపోస్తలం అని చెప్పుకుంటున్న వారిని కూడా దొంగ బోధల విషయంలో జాగ్రత్త. వినండి, మీరు యూట్యూబ్లో వింటారా, మీటింగ్స్కి వెళ్ళి వింటారా, వినండి. కానీ విన్న వర్తమానాన్ని గుడ్డిగా నమ్మకండి. స్టడీ చేయండి, ధ్యానించండి. ఒకవేళ విన్నది ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు, మనకి తెలియజేస్తాడు. వాక్యం ద్వారా తెలియజేస్తాడు, ప్రార్థన ద్వారా తెలియజేస్తాడు, సేవకుల ద్వారా తెలియజేస్తాడు, మీటింగ్స్లో పాటల ద్వారా కూడా దేవుడు తెలియజేయచ్చు. సో వినండి, అందరి వర్తమానాలు వినండి. కానీ కొందరితో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అపోస్తలులు కాకయే మేము అపోస్తలులమని పేరు పెట్టుకుంటున్న వారు బయలుదేరుతున్నారు. అలాంటి వారి విషయంలో చాలా 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 జాగ్రత్త, చాలా జాగ్రత్త. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే, భారము భరించి అలయలేదు అన్నాడు. దానికంటే ముందుగా మనకి యోహాను పత్రికలో రాస్తాడు యోహాను భక్తుడు. చూడండి ఒకసారి, యోహాను పత్రిక 2వ పత్రిక 9వ వచనం చూడండి. ముగింపులో ఉన్న జాగ్రత్తగా, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన ఎడలా ఏమంటున్నాడు? ఇక మోమాట ఉండకూడదండి, ఉండకూడదు. జనరల్గా చాలామంది చాలా ద్వంద్వంతో బ్రతుకుతూ ఉంటారు. అంటే సాఫ్ట్ కార్నర్ నేచర్ అన్నట్టుగా చూపించుకోవడానికి లోపల ఒకటి ఉన్న బయట ఇంకోటి యాక్ట్ చేస్తూ బ్రతుకుతారు. అది ఎలా ఉన్నా పర్లేదు, కానీ వాక్యం దగ్గర మాత్రం మొహమాటం అనేది, విశ్వాస విషయంలో ఏమాత్రము మొహమాటం లేని వారు ఉండండి అని పత్రికల్లో దేవుడు రాయిస్తున్నాడు. సో ఎవరైనా దొంగ బోధలు తీసుకొని వచ్చినప్పుడు ఎంత చెప్పినా మారకపోతే అలాంటి వారిని మీ ఇంట చేర్చుకొనకండి. శుభమని వారికి చెప్పకండి, ప్రైజ్ ద లార్డ్ అని కూడా చెప్పకండి. శుభమని వాడితో చెప్పువాడంట ఏం చేస్తాడంట, వాని దుష్టక్రియల్లో మీరు పాలి భాగస్తులుగా మారిపోతారంట. అందుకే జాగ్రత్త దొంగ బోధల విషయంలో. అండ్ ఇంకోటి, భారం భరించి అలయలేదని నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను దాన్ని కంటిన్యూ చేయట్లేదు. అలసటలో ఆత్మీయతను వదిలేసి అంత చిన్న మనస్తత్వం మనకు ఉండకూడదు. మీరు ఎంత అలసిపోండి, మీరు డైలీ చేయాల్సిన స్పిరిచువల్ ప్రోటోకాల్స్ ప్రతివి మీరు చేసిన తర్వాతే మీరు రెస్ట్లోనికి వెళ్ళాలి. ఎంతైనా అలసిపోండి, భోజనం మానేసిన పర్లేదు కానీ ప్రార్థన మానకండి. ఒకరోజు తినకపోయినా చచ్చిపోం కానీ బైబిల్ చదవడం మానకండి కదా. అండ్ ఇంకోటి, ఏది ఏమైనా పర్లేదు కానీ చర్చికి రావడం మాత్రం మానకండి. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి, చర్చికి రావాలంటే నాకు తెలిసి చెల్లి కంటే దూరం ఇంకెవరు లేరు. కానీ నాకంటే దూరం, బబులన్న కంటే దూరం, మనోడు వరంగల్ ఇంకా చాలా దూరం. వరంగల్ నుంచి ప్రతి వారం రావాలి, నేను నల్గొండ నుంచి ప్రతి వారం రావాలి. మీకు పడినట్టు వర్షం మాకు పడుతుంది, మీ దగ్గర పడుతుందండి, మిమ్మల్ని పగబట్టి మాకు వర్షం వస్తుంది. ఆ టైంకి దానికి ఎట్లా తెలుస్తుందో తెలియదు కానీ కరెక్ట్గా వెళ్ళే టైంలో పడుతుంది. మరి అలానే మాకు జరుగుద్ది. కానీ వన్స్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత భారం భరించి అలసిపోయినా ఏదైనా సరే మనం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం విడిచిపెట్టే వారముగా, ప్రామిస్ చేసి బ్రేక్ చేసే వారముగా ఉండకూడదు. ఎప్పటికీ ఆలస్యమైంది కాబట్టి ఇక నెక్స్ట్ది, దేవుడు ఈ సంఘం మీద మోపిన నింద ఒకటి ఉంది, నేరం ఒకటి ఉంది. ఏంటది? నువ్వు అయినను ఇంత చేసిన
మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు, నువ్వు వదిలేసావని దాని గురించి కొంచెం వాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది కాబట్టి నేను అది నెక్స్ట్ వీక్ మనం చూసుకుందాం. ఒకసారి అందరూ మోకరించగలిగిన వారు ఉంటే మోకరించి మన నెక్స్ట్ కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. మొత్తానికైతే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. ఒక విషయం, చిన్న విషయం చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. కష్టం క్రియలు ఉండాలి, కష్టము కూడా ఉండాలి, సహనము ఉండాలి, కష్టంలో విశ్వాసం ఉండాలి, సహనం ఉండాలి. దొంగబోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలసటలో ఆత్మీయతను వదలకండి. అపోస్తలు కాకయే మేము అపోస్తలు అని చెప్పుకునే వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక మాట చెప్తాను, ఆల్రెడీ ఈ మాట చెప్తున్నందుకు నన్ను తిట్టవచ్చు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ లెట్ ఇట్ హ్యాపెన్. బట్ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ క్రైస్తవ సంఘము కష్టాల్లో ఉంది. ఇలాంటి టైంలో కొందరు సేవకులు స్వస్థతల పేర్లతో జనాన్ని స్టేజ్ మీదకి పిలిచేసి, మీరు ఎంతమంది చూసారు నాకు తెలియదు కానీ సేవకులు కొందరు ఉన్నారు, పేరు నేను చెప్పను, స్టేజ్ మీదకి పిలుస్తున్నారు. వాళ్ళు పాపం మానసిక రోగులు. నువ్వు ఎవరివి అనగానే మరి వీళ్ళు చెప్పిస్తారో నాకు తెలియదు, మానసిక రోగంతో వాళ్ళంటారో నాకు తెలియదు. వాళ్ళు వచ్చేసి మన దేశంలో ఏదైతే అత్యధిక జనాభా ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళ దేవుళ్ళ పేర్లు, వారి దేవతల పేర్లు చెప్పడమే తప్పు. దాన్ని వీళ్ళు కట్ చేసి వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టేసి దాన్ని షేర్ చేయడం ఇంకో పెద్ద తప్పు. రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను, దుర్గా అని అంది ఆవిడ. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, వాళ్ళకు ఒక క్యాడర్ ఉంది, వాళ్ళు రీచ్ అవ్వాలంటే చాలా సెక్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. కానీ వీరు చేస్తున్న ఈ తప్పిదం వల్ల కష్టం అంతా ఎవరు అనుభవించాల్సి వచ్చి చెప్పనా, సైకిళ్ళ మీద సువార్తకి వెళ్తారు కదా వాళ్ళని కొడుతున్నారు. మామూలుగా నడుచుకుంటూ సువార్తకి వెళ్తారు కదా వాళ్ళని కొడుతున్నారు. కొడుతున్నది వాళ్ళు, కొట్టిస్తున్నది ఎవరు? ఇది ఒక పెద్ద బడా సేవకులు. బైబిల్లో ఎక్కడా కూడా సేనాను దెయ్యం పట్టినవాడు ఏ దేవత పేరు చెప్పాడు చెప్పండి? ఇప్పుడు పుతోను అని దెయ్యం పట్టింది ఉంది, ఏ దేవత పేరు చెప్పింది? చెప్పలేదు. వీళ్ళ అజ్ఞానముతో మరి దాన్ని ఏమనాలో, స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలా, లేదా పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలా, లేదా లైక్స్ కోసం చేసే పోరాటం అనుకోవాలా, నాకు తెలియదు. ఎందుకు చేస్తున్నో తెలియదు. అసలు వాళ్ళు అనడమే తప్పు, దాన్ని మళ్ళీ పోస్ట్ చేయడము, దాన్ని షేర్ చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడం మాత్రం ఎవరు రీచ్ అవ్వలేరు వీళ్ళకున్న క్యాడర్ని బట్టి. కానీ మనలాంటి వాళ్ళని రీచ్ అవ్వాలంటే ఈజీగా అయిపోతారు, ఈజీగా దాడి చేస్తారు. అని ఇప్పటికీ మనం అనుభవిస్తున్న నిందలు ఏం చెప్పనా, డబ్బు కోసం చేస్తున్నారు మీరు అంటారు. అసలు మన కష్టం తెలియదు వాళ్ళకి. దశంభాగాల కోసం చెప్తున్నారా మీరు అని ఇప్పటికి మనల్ని అంటున్నారు. ఇప్పటికి మనం దశంభాగం అడగలేదనే విషయం ఎవరికి తెలియదు. కానీ ఎందుకు అంటున్నారు? కొందరు బాహాటంగా చేస్తున్న కొన్ని పనికి మాలిన పనుల వల్ల ఆ చెయ్యని వారి మీద నింద ఎలా అయితే వస్తుందో అలాంటి రాకుండా ఉండాలంటే మనము కూడా సంఘం నింద లేని సంఘంగా, వేలెత్తి చూపించబడడానికి అవకాశం లేని సంఘంగా మనం మారాలి. అలా మారాలి అంటే ఈ నింద ఏదైతే పడిందో ఈ సంఘం మీద అది తొలగించబడాలి. ఏంటా నింద, ఎలా తొలగించబడుతుంది, నికోలాయితులు ఎవరు, తర్వాత జీవవృక్షము దాని అవసరత ఏంటి, అది నెక్స్ట్ వారం మనం చూసుకుందాం. మనందరం ప్రార్థన చేసుకుందాం.